ఒక మంత్ర సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు. ఆ సాధనా పదంలో వెళ్ళే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలేంటి? యోగం చేయాలన్నా శరీరం బాగుండాలి, తపస్సు చేయాలన్నా బాగుండాలి. మనకి కర్మే అన్నిటినీ నిర్ణయిస్తున్నప్పుడు ఈ సాధనలు అవసరం ఏంటి? కర్మ రాతను కానీ బ్రహ్మ యొక్క రాతను కానీ మంత్ర సాధన ద్వారా కుండలిని రైజ్ అవుతుందా? కుండలిని ద్వారా మంత్రసిద్ధి దేవతా దర్శనం అవుతుందా? కుండలిని అన్నది బ్రహ్మాండంలో ఉన్న దేవతలను కానీ బ్రహ్మాండంలో ఉన్న శక్తిని తన శక్తిలో తనలో ఆవహించుకొని చేసి యమ నియమాలు ఇవి సాధనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? నీవు బ్రహ్మాండంలో ఉన్న ఏదైనా శక్తిని సాధించడానికి చేసేటప్పుడు చేసే ప్రక్రియకు ఒకరి జాతకం చూస్తే వాడి కర్మ ఫలితం ప్రకారం పేదవాడుగా ఉంటాడు. వారికి మంత్రం ఇచ్చి వారిని కోటీశ్వరులను చేయవచ్చా? చేయవచ్చు, ఖచ్చితంగా చెప్పగలను. వాడు కనుక ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మన అదృష్టం శ్రీ శ్రీ బ్రహ్మఋషి అనిల్ కుమార్ జోషి గారితో మనం ఉన్నాం. వారు మంత్ర మార్గంలోనూ తంత్ర మార్గంలోనూ నిష్ణాతులు. ఎవరైనా సాధకులు మంత్ర సాధకులు ఉన్నా, మంత్ర సాధకులు నిఖిలేశ్వరానంద గారి పుస్తకాలు తెలుగులో చదువుతున్నా వారి పేరు తెలియని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా దశమహావిద్య సాధనలోనూ భైరవ సాధన చేసేవారికి వారి పేరు తెలియకుండా ఉండదు. అటువంటి మహానుభావులతో ఈరోజు మనకి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అసలుకి ఒక సాధనా పదంలో వెళ్ళే వ్యక్తి, ఒక మంత్ర సాధన కావచ్చు, యోగ సాధన కావచ్చు, ఆ సాధనా పదంలో వెళ్ళే వ్యక్తికి ఉండవలసిన లక్షణాలేంటి? వారు సాధనలో ముందుకు వెళ్తున్నారు అని ఏ విధంగా వారికి తెలుస్తుంది? మా గురు పరంపరలో ప్రకారం సాధన చేయాలనే కుతూహలతో ఏర్పడి పూర్వజన్మ సుకృతమో లేక అతని మంచివారి సాంగత్యం వల్లనే ఈ సాధన చేయాలనే బుద్ధి పుడుతుంది. సాధారణంగా సాధన చేయాలన్నా సాధన చేసుకోవాలన్నా మంచివారి సాంగత్యం, ఇంకోటి పూర్వజన్మ కృత ఏదన్నా పుణ్యం, ఇవి రెండు ఉంటే కానీ సాధన చేయాలని కుతూహలం పుట్టదు. చాలామందికి చూసినాను సాధన చేస్తూ సగంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే సాధన అనేది ఒక తపస్సు. ఆ తపస్సు కోసం మనిషికి కావాల్సింది ఏంటంటే తన శరీరం చాలా బాగుండాలి. యోగం చేయాలన్నా శరీరం బాగుండాలి, తపస్సు చేయాలన్నా బాగుండాలి, సాధన చేయాలన్నా శరీరం బాగుండాలి. దానినే మా గురువుగారు ఈ మూడింటిని కలయిక కోసమే చెప్పినారు. ఏమని? నీ మనస్సు, నీ శరీరం, తర్వాత నీకు కావాల్సిన ఉపయోగపడే ఏదన్నా సాహిత్యం నీ దగ్గర ఉండాలి. ఈ ఉపయోగపడే మూడో సాహిత్యం ఏంటంటే ఒక యోగ్యుడైన గురువు, లేకుంటే ఒక యోగ్యమైన యంత్రం కానీ అతనికి ఏదైనా సహకారం కావాలి. ఎందుకంటే మనం సాధారణంగా ప్రపంచంలో చూస్తూ ఉంటాం ఏంటంటే నీలో యుద్ధం చేయాలని కుతూహలం ఉన్నా నీ శరీరం బాగుంటేనే యుద్ధం చేయగలవు. ఉట్టి యుద్ధం చేయాలన్నా కాదు, దాంతో యంత్రం అనేది కావాలి. అది కత్తో గన్నో ఏదో కావాలి, అది అయితేనే యుద్ధం చేయగలరు ఎదుటివాడిని చూసేసుకొని. ఆ ఉట్టి కత్తి ఉన్నా సరిపోదు, దాని వాడే విధానం రావాలి. కనుక ఈ మూడింటిని కలిపి గురు చేయమనేవారు. మన్నాత్రాయంతీతి మంత్ర, మనసులో మొదలు రావడం సాధన చేయాలని. ఎన్ అనగా ధాతువు, తన్ అనగా తంత్రం. నీ శరీరం బాగుండి మనసులో ఈ కుతూహలత పుట్టి యంత్రం అనే పరికరాన్ని ఒక గురువు ద్వారా కనుక తీసుకొని చూస్తే ఈ మూడింటి కలయికనే సాధనకు సరి అయిన మార్గమని గురూజీ తన మొట్టమొదటి పత్రిక మంత్ర తంత్ర యంత్ర విజ్ఞాన్, ఇది విజ్ఞానము, ఇది జ్ఞానం కంటే తపస్సు కంటే శ్రేష్ఠం. ఈ మూడు ఉంటేనే ఈ కలియుగంలో. ఎందుకంటే మనకు అప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసేవారు. ఇప్పుడు ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేసేయడానికి శరీరాలు లేవు. 60 సంవత్సరాలు 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు చాలా అయిపోయింది. 60 సంవత్సరాలు ముసలివాడు అయిపోతున్నాడు. వాడు 20 సంవత్సరాలు చేస్తే ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్యాభర్తలు కానీ ఇప్పుడు ఈ వయసులో సాధన చేస్తే ఏం సంపాదిస్తావురా, భార్య బిడ్డలు ఎలా చూస్తావురా అనే ప్రక్రియ ఏర్పడుతుంది. అందుకని గురువు ఏం చేసినారు, నీ మనసులో సాధన చేయాలని ఏర్పడితే యోగ్యుడైన గురువు కనుక దొరికితే అతని దగ్గర ఒక పరికరం ఇలాంటిది తీసుకోగదా. ఆ పరికరం అంటే అది యంత్రం లాంటిది. నీ ఏ దేవతను కావాల్సుకున్నావు ఆ యంత్రాన్ని పెట్టుకుని నీ శరీరం శుద్ధమైనదా లేదా తెలియదు, నీ మనసు శుద్ధమైనదా లేదా తెలియదు, కానీ యంత్రం మాత్రం శుద్ధి చేసి ప్రాణప్రతిష్ఠ చేసి నేను నీకు ఇస్తున్నాను. ఆ దేవత యొక్క యంత్రాన్ని ముందు పెట్టుకొని నీ మనసులో కోరికని చెప్పుకొని దాన్ని సాధించడానికి నేను మంత్రాన్ని ఇస్తాను. నేను యోగ్యుడైన గురువు అయితే నీకు ఆ సాధనా పథంలో మార్గంలో ముందుకు తీసుకొని వెళ్తానని చెప్పి ఈ మూడింటి కలయికతో చేసే
క్రియనే విజ్ఞానము, దాంతో మనం సాధించగలం, అదే సాధనగా చెప్పబడి ఉంది. ఈ సాధన చేయడానికి నేను ఇప్పుడు చెప్పినట్టు అయితే యోగ్యుడైన గురువు సాంగత్యమని ఏర్పడాలి. మన మనసులో ఉండి కుతూహలత దాని తపన ఏర్పడితే యోగ్యుడైన శిష్యుడిని గురువు ఎంచుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఉండని నీలో తపన ఏర్పడితే యోగ్యుడైన గురువు నేను లాక్కుంటాడు. మా గురువుగారు ఏమనేవారు, 25 జన్మల నుండి నేను నీకు ప్రతి జన్మలో చెప్తున్నా, అరే సాధన చేయరా అంటావు. సాధన చేసే అంతా పరిస్థితి కాగానే గురుగారు నా భార్య ఉందండి, పిల్లలు బాగాలేరండి, నా ఇల్లు ఆగిపోయిందని, నా డబ్బులు అయిపోయినాయని అంటే నీ కోరిక మళ్ళా చనిపోయి ఉంది, అదే ఆగింది, సరేరా మళ్ళీ జన్మ ఎత్త అంట, అది పూర్తి కాదు. ఇలా ఎన్నో జన్మలతోటి గురువుతో ఉండి కూడా ఆ పూర్ణత్వాన్ని ప్రాప్తం చేయలేకుండా మనది కనుక ఆత్మ అయితే అది పరమాత్మ. మనం చూస్తుంటాం ప్రతి అవతారంలో శ్రీకృష్ణుడు రాముడు పుట్టినప్పుడు లక్ష్మణుడు శేషనాగుడై, లక్ష్మి సీతమ్మ వారై, ఆంజనేయ స్వామి రుద్రుడై, ఈ విధంగా వాళ్ళ అవతారం ఎత్తగానే వాళ్ళతో ఎత్తారు. అట్లాగే యోగ్యుడైన గురువు పుట్టినప్పుడు అతని శిష్యులు కూడా మళ్ళీ పుడతారు, ఆ యోగ్యుడైన గురువుతో కాలం తీస్తారు. అయితే మనకి ఒక సాధన రావాలన్నా, మన దగ్గరికి ఒక సాధన సిద్ధించాలన్నా ఒక పూర్వజన్మ కర్మను బట్టే ఉంటుంది అంటారు చాలామంది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కూడా ఎన్నో జన్మల ఇది ఉంటుంది. మనకి కర్మే అన్నిటినీ నిర్ణయిస్తున్నప్పుడు, కర్మతోనే మన తలరాత రాసినప్పుడు శివుడు, ఆయనే మన పరమశివుడే మనకి కర్మ ఫలదాతగా మనం చెప్తుంటాం, ఆయనే ఇస్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ సాధనలు అవసరం ఏంటి, సాధన చేయాల్సిన అవసరం ఏంటి, అసలు సాధన చేస్తే ఏమొస్తుంది, నా కర్మ ప్రకారం నా జీవితం ఉంది, నేను మళ్ళీ ఎందుకు సాధన చేయాలి? ఒక మాట ఏమిటంటే, కర్మ రాతను కానీ బ్రహ్మ యొక్క రాతను కానీ గురువు అన్నవాడు దాన్ని తప్పించగలడు. ఇప్పుడు మనం మార్కండేయ పురాణంలో చూస్తాం, జ్యోతిష్యంలో మార్కండేయుడికి 8వ ఏట చావు ఉందని చెప్పినాడు. ఆయన గురువును ఆశ్రయించిన తర్వాత తన చావుని చిరంజీవి అయినాడు. దీని అర్థం ఏంటి, కర్మ రాసిన దాన్ని ఒక గురువు తప్పించగలడు. కనుక గురువు యోగ్యుడు కనుక అయితే నువ్వు ఎలాంటి ఉద్దేశాన్ని, ఇప్పుడు విశ్వామిత్రుడు చూసుకుంటే క్షత్రియుడు, కానీ ఆయనకు నేను బ్రహ్మర్షిని కావాలని కోరిక కలిగింది, కాదు అన్నారు అందరూ. వశిష్ఠుడు కూడా నువ్వు బ్రహ్మర్షి కాలేవన్నాడు, కానీ తన తపస్సు సాధన ద్వారా యోగి గుడునై అతను బ్రహ్మర్షి అయినాడు. కనుక సాధన తల రాతను కానీ బ్రహ్మరాతను కానీ తప్పించగలదని గురూజీ మొట్టమొదటి ఇక్కడ శిబిరం చేసినప్పుడు బ్రహ్మరాతను కూడా మార్పించగలిగే శక్తి గురువులో ఉంది అని చెప్పిన మొట్టమొదటి సాధన హైదరాబాద్లో శిబిరంలో ఇచ్చిన గురువుగారు అది చెప్పినారు. జోషి ప్రపంచంలో ఏదైనా నీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి నీ యొక్క సత్యనిష్టగలు అనేది ఏదైనా కోరిక ఉంటే సరే, అది నెరవేర్చని వాడు గురువు కాదు. ఆ సత్యనిష్టగలు నీ కోరికను గురువు ముందు చెప్పుకుంటే అది చేయగలిగిన వాడే గురువు. అది నీ తలరాతలో ఉండకపోని దుష్టకర్మలు ఉన్నా కూడా దాన్నంతా సంసిపోయించి దాన్ని తీసేసి నీకు సరైన మార్గంలో తీసుకుపోయేవాడే గురువు. ఆ గురువు దాన్ని మానిపించగలడు. ఎందుకంటే గురుజీ ఒకసారి నాకు చెప్పేటప్పుడు ఏం చెప్పినారంటే, జోషి అగర్ కర్మే హీ సబ్ కుछ लिखा है तो गुरु किस लिए, देवता किस लिए, गुरु और देवता ये जो कोई है तुम्हारे कर्मों का फल निकाल देते हैं, तुम्हारे दुष्ट कर्मों का फल निकाल देकर तुम्हें सही मार्ग पर ले जाते हैं. और इसके लिए गुरु का आश्रय लेना बहुत ज़रूरी है. అంటే నేను హిందీలో చెప్తున్నాను, నీవు గురువును ఆశ్రయించిన తర్వాత యోగ్యుడైన గురువాడు నీ తలరాతను మార్చగలిగే శక్తి యోగ్యుడైన గురువులో ఉంది. దానికి కూడా సాధనలు ఉన్నాయి. ఆ సాధన ద్వారా గురువుని కనుక నువ్వు సరిగ్గా నమ్మగలిగితే, ఇప్పుడు నేను ఇచ్చిన ఉదాహరణ ప్రకారం విశ్వామిత్రుడే కానివ్వండి, మార్కండేయుడు, ఇవి మనకు చెప్పిన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. దరిద్రతను కూడా పోగొట్టగలిగే శక్తి గురువులో ఉంది. ఒకవేళ నేను అనుకుంటే నా జీవితం ఒక మామూలు చిన్న గ్రామం బోధన నుండి నేను ఇక్కడికి వచ్చిన వాడిని, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నవాడిని, కానీ గురుజీ యొక్క పుస్తకం చదివిన తర్వాత గురు ఏ దేవత అయినా ప్రత్యక్షం చేసుకోవచ్చు అన్నారు. నేను అలా అని చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికతలో ఉన్నా కాబట్టి చాలా గురువులను కలిసినారు. ఏమండి గురువుగా ఈ స్వామి గారు దేవతలు ప్రత్యక్షం అవుతారా అని అడిగినాను. అడిగితే ఈ కలియుగంలో దేవతలు ఎక్కడ ప్రత్యక్షం అవుతారా, వాళ్ళని కూడా మీకేమైనా దేవత ప్రత్యక్షమైనారంటే ఈ కలియుగంలో దేవతలు ఎక్కడ ప్రత్యక్షం అవుతారు అన్నవాళ్ళు ఉన్నారే, కానీ ప్రత్యక్షం చేయగలరని అన్నాడు. కానీ ఈ మా గురువుగారు స్వామి నిఖిలేశ్వరానంది అంటే ఆయన గృహస్థ రూపంలో డాక్టర్ నారాయణ శ్రీమాలజీ గారిని నేను మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయనకు నేను అడిగినానంటే, మీ పుస్తకంలో దత్తాత్రేయుని, బగలాముఖి విద్యను వీటిని ప్రత్యక్షం చేసుకోగలరని రాసినారు, గురుజీ ఇది సాధ్యమా, ఈ కలియుగంలో సాధ్యం కాదని చాలామంది స్వాములను గురువులను కలిసినాను వాళ్ళు అన్నారు అని. అయితే ఆయన నాకు అడిగిన ప్రశ్న ఏంటంటే, చెప్పు, అప్పుడున్న సూర్యచంద్రులే ఉన్నారు, అప్పుడున్న గంగా నది ఉన్నది, అప్పుడున్న సముద్రమే ఉంది, అప్పుడున్న ఆకాశం ఉంది, అప్పుడున్న భూమి ఉంది, అప్పుడున్న పూలు పండ్లు అవే ఉన్నాయి, అవి మారలేదు, నువ్వు మారినావు. కాబట్టి అది ప్రకృతి ఆ విధంగా ఉన్నప్పుడు ప్రకృతిని ఆరాధించే ప్రతి వాడికి ఏ యుగమైనా సరే ఆ దేవతను సిద్ధం చేయగలడు, మార్గాలు వేరు వేరు అన్నారు. కాబట్టి యుగము కానీ ఈ ప్రకృతి కానీ దీంతో లేదు, యోగ్యుడైన గురువు ఉంటే మనం ప్రతి ఒక్కదాన్ని సాధించగలం అన్నది నా గురువు యొక్క వాక్కు. నేను ఆయన శిష్యుడిగా నేను ఎంత చెప్తున్నాను, నేను దేవతా ప్రత్యక్ష సిద్ధిని ఆయన వల్ల పొందినాను, అది నా అనుభవం. స్వామీజీ, మీరు గురువు తత్వం గురించి చెప్పారు,
ఇప్పుడు మనకి ఈ యొక్క అంటే ఇప్పుడున్నటువంటి ప్రదేశాల్లో కానివ్వండి, ఈ జనసామాన్యంలో ఉన్న గురువులు ఉన్నారు చాలామంది. హిమాలయాల్లో సిద్ధ యోగులు అంటారు, శంబాలా యోగులు అంటారు. ఈ యొక్క శంబాలా యోగులకి, సిద్ధ యోగులకి, ఇక్కడ జనంలో ఉండేటటువంటి యోగులు ముగ్గురు కూడా గురువు పరంపరాగతంగా ఒకటేనా, లేకపోతే మాకు ఇక్కడున్న గురువుల దగ్గర మేము నేర్చుకోలేదు, చాలామంది గురువుల జీవిత చరిత్రగానే నేను ఇక్కడున్న గురువు దగ్గర ఏమి అంటే కొంత నేర్చుకొని తర్వాత హిమాలయాల్లో పోయి సిద్ధత్వం సాధించాను, ఆ తర్వాత శంబాల యోగుల దర్శనాలు ఇటువంటివి ఉంటాయి కొంతమంది ప్రముఖుల పుస్తకాలు చదివినప్పుడు. అట్లా ఈ యొక్క గురువుల్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా? నా దృష్టిలో అయితే ఉన్నాయండి. ఎందుకంటారంటే ఈరోజు రేపు తపస్సు చేయకుండానే పుస్తకాలు చదివేసే మంత్రం చేసుకుంటూ గురువులైన వారు చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడున్న గురువులో చాలామంది మద్యాన్ని, మాంసాన్ని, పంచమకారాలను ఒకటే రీతిగా ఆలోచించి చేసేవాళ్ళు ఉన్నారు. నేను దాన్ని అస్సలు పోవడం అది మంచి పని కాదు అని ఎప్పటికీ ఖండిస్తున్నాను. నా గురువుగారు కూడా ఏ సాధనలోనూ పంచమకారాలను ఆ విధంగా ఇవ్వలేదు. పంచమకారాల గురించి చెప్పేటప్పుడు గురుజీ ఏమనేవారు అంటే, जोशी मत्स्य मैथुन मांस मदिरा और ముద్ర ఈ 5 స్థితి, ఈ 5 స్థితులు ఏమిటంటే, మత్స్యం అనగా చేప తన గుడ్లను చూసుకుంటూ పొదుగుతుంది, దగ్గరికి పోయి పొదగదు. అదేవిధంగా దేవుడు అన్న వాడి దగ్గర నీ గురువుని చూసుకుంటూ కనుకుంటే నువ్వు పొదుగు, నువ్వు గొప్పవాడైతే అది మత్స్యముద్రగా చెప్పబడింది. మాంసం అనగా నీ శరీరం కొవ్వును తపస్సు ద్వారా కరిగించినదే మాంసార్పణ. మైథునం అనగా నీ యొక్క మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారంలో శివునితో కలపడం అనేది మైథునం. పంచముద్రలో ముద్ర చూపించడం అనే ముద్ర అంటే దేవుడు ముదాయంతి దేవతా అంటే దేవతని మనం ఏ విధంగా ముద్రలు చూపిస్తే దేవుడు యొక్క శ్రేష్టత ఎట్లయితే గాయత్రి 24 ముద్రలు ఉన్నాయి, ప్రతి దేవతలకు ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు చూపించడం దేవతలు ప్రత్యక్షమవుతారు. అది మాంసము మదిర అనగా నీవు తాగిన తర్వాత ఏ మైకంలో ఉండి దేవతలను సత్యంగా మాట్లాడతావు, ఆ తాగిన మైకం ఎలాంటిదో భక్తి మైకం కూడా అలాగే ఉంటుంది. భక్తిని తీసుకోవడం ఈ పంచమకారాలను సాత్వికంగా ఈ విధంగా చెప్పబడింది. కానీ ఈరోజు రేపు చూస్తున్న గురువుల్లో చాలామంది వీటిని అర్పణ చేయడం, వీని చెప్పి మీ పనులు అవ్వడం అన్నది చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో శుక్రాచార్యుడు స్వయంగా శపించి ఉన్నాడు. ఎవరైతే ఈ పంచమకారాలను ఈ విధంగానే అంటే మంత్రశాస్త్రవేత్తల్లో సాధారణంగా యోగ్యుడైన బ్రహ్మత్వాన్ని కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ పంచమకారాలు వస్తే వాళ్ళు కనుక శుకరయోనిని పొందుతారు. వాళ్ళు ఈ పంచమకారాలను ఉపయోగం చేయకూడదు. దీంట్లో కూడా ఒక రాక్షసతత్వంలో, అఘోరీ తత్వం లోపల వీటిని వాడతారు. కానీ మీరు ఒకటి జ్ఞాపకం, అఘోరీతత్వం కానీ తర్వాత ఈ విధంగా చేసే బలి ఇవ్వడం, రక్తం ఇవ్వడం, మాంసం ఇవ్వడం, వాళ్ళ వంశాలు ఎన్నడూ నిలబడి ఉండవు. ఇది నా అనుభవంగా చెప్తున్నా. ఇది ఎప్పుడు మా వంశం నిలబడి ఉండదు. వాళ్లకు అఘోరీతత్వాలు వాళ్లకు వంశం నిలబడి ఉండదు. ఎవరైతే మాంసార్పణ, మదిరార్పణ దేవతలకు చేస్తారో వాళ్లకు ఉండదు. సాత్వికుడైన గృహస్థుడు, ఇప్పుడు మనం అనుకుంటే కనుక బ్రహ్మ సాత్వికుడైన తన భార్యతో ఉన్నాడు, విష్ణు తన భార్యతో ఉన్నాడు, శివుడు తన భార్యతో ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా వాళ్ళు చేసే క్రియలు చేవా, వాళ్ళ దేవతా కార్యాలు చేసే అవతారం ఎత్తిన విష్ణుమూర్తి, ఆయనతో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న ఈ తత్వాన్ని, ఒక సాత్విక తత్వాన్ని ఆచరించే వాళ్ళే అది చిరకాలంగా నిలుస్తుంది. ఇప్పుడు మనం కనుక చాలామంది, మీకు నేను చాలాసార్లు ఉదాహరణ ఇచ్చినాను, మీకు కూడా ఇప్పుడు ఉదాహరణ ఇస్తాను. కాళీ సాధకులు మీకు కోకొల్లలు మనం ఊరిలో పోతే మీరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తారు. మేక బలి ఇవ్వడం, కళ్ళుని అమ్మవారికి అర్పించడం, తాను ఇష్టం వచ్చినట్టు ఆమె ముందు నృత్యం చేయడం, నేనేదో సాధించానని చెప్పుకోవడం. కానీ ఇలాంటి వాటిలో ఎవరు జగత్ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఒక్కళ్ళని చూపెట్టండి మీరు. అదే కనుక మీరు రామకృష్ణ పరమహంస చూస్తే, రామకృష్ణ పరమహంస ఎప్పుడు అమ్మవారికి మాంసాన్ని ఇచ్చినాడు, ఎప్పుడు బలి ఇచ్చినాడు. ఇప్పుడు అలాంటి ఆయన ఒక్క కాళికా భక్తుడు ప్రపంచ ప్రసిద్ధిగాంచినాడు దక్షిణ మార్గంలో దక్షిణ కళ్యాణం చేస్తూ. కనుక యశస్సు, సిద్ధి, తర్వాత కాళికమ్మవారు ఆయన చేతితో స్వయంగా భుజించేది. ఆయన ఎప్పుడు మాంసాన్ని తినిపించలేదు కదా. ఆయన శిష్యుడు ఒక ఆయన వివేకానందుడైనా సరే శ్రేష్ఠుడైనాడు కదా. కనుక సరియైన మార్గంలో కనుక మనం కాళికా సిద్ధిని దక్షిణ మార్గంలో చూస్తే అది చిరస్థాయిగా నిలుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు చెప్పబడతారు. కానీ ఏ అఘోరతత్వంలో చేసిన, వామ మార్గంలో చేసిన ఒక కాళిక భక్తుడిని చూపించండి, అంత యశస్సు కీర్తికి భారతదేశంలో నడుస్తున్న వాడిని. కనుక దక్షిణ మార్గమే సరియైన మార్గం. అది ఆలస్యం అవుతుండొచ్చు ఫలితాన్ని ఇవ్వడానికి, కానీ అది సరియైన మార్గం, చిరస్థాయి మార్గం. అది దాన్ని ఆచరించడమే శ్రేష్టమైంది. ఈరోజు రేపు చేస్తున్న సాధన గురువులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్లకు ఒకటే మాట చెప్పేది, ఒక క్షణికాలం కోసం ఏదో మీ కోరిక నెరవేరడం కోసం మీరు చేస్తున్న క్రియ, ఆ కోరికను మాత్రం మీకు పూర్తి చేయవచ్చు, కానీ తర్వాత మీ వంశానికి అది చెడుగా, శాపంగా మారుతుంది. మనం కనుక ఆలోచిస్తే రావణాసురుడు 1,00,000 సంవత్సరాలు బ్రతికినాడు, శ్రీరామచంద్రుడు 10,000 సంవత్సరాలు బ్రతికినాడు. శ్రీరామచంద్రుని యొక్క లక్ష్మణుడు రోజు పంచవటిలో ఉన్నప్పుడు తాను పండ్లు పాలు తెచ్చి, కూరగాయలు తెచ్చేసి, కందమూలాలు తెచ్చి రాముడికి ఇచ్చేవాడు. 14 ఏళ్ళు ఉపవాసం చేసినాడు లక్ష్మణుడు. అప్పుడే మేఘనాథుని చంపగలిగినాడు. వాళ్ళెక్కడైనా మాంసం తిన్నట్టుందా?
అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఆరంభమైందో రావణాసుడు మద్య మాంసాలు అన్నీ స్వీకరించి ఈరోజు కాల్చబడుతున్నాడు. నేను దసరా రోజున మనం చూసే దీంట్లో అపకీర్తి పాలైనాడు. గొప్ప విద్వాంసుడు, అన్నీ కలవాడు, 1,00,000 సంవత్సరాలు వందల వేల మంది సుందరిమణులను భోగించినాడు, స్వర్ణలంకలో ఉన్నాడు. కానీ కీర్తికి వచ్చేసరికి ఆయన అపకీర్తి పాలైనాడు. శ్రీరామచంద్రుడు కీర్తివంతుడై ఇప్పుడు పూజింపడుతున్నాడు. కనుక దక్షిణ మార్గమే సరైంది. అలాంటి గురువులను ఆశ్రయిస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. మిగతా గురువుల కోసం నేను అనవసరంగా ఏం చెప్పదలుచుకోలేదు. కానీ ఆ గురువుల ద్వారా చేసే ఆ క్షణంలో మీ కోరిక నెరవేరవచ్చు, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హిమాలయ సిద్ధ యోగులు, శంబల యోగుల గురించి ఉంటారు కదా. చాలామంది నిఖిలేశ్వరానంద గారు కూడా హిమాలయాలతో శంబాలతో అనుసంధానమై ఉన్నారు, సిద్ధ పరంపరతో అనుసంధానమై ఉన్నారని నేను ఒక చోట చదివాను. అది ఎంతవరకు నిజం? దాని గురించి ఇక్కడ ఒక తప్పు అందరూ చేస్తున్నారండి. సిద్ధాశ్రమం మొదటి పేరు జ్ఞానగంజ్గా చెప్పబడేది. దాన్నే ఇంద్రసభ అనేవాళ్ళు దేవతల కాలంలో. అది ఇంద్రసభ, తర్వాత జ్ఞానగంజ్గా, తర్వాత సిద్ధాశ్రమంగా మారింది. సిద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళంతా మన సనాతన ధర్మ దేవతలను పూజించేవాళ్ళు. షాంఘ్రీలా ఉంది, అది సాధారణంగా హీనాయానం మహాయానం సంబంధించింది. ఇప్పుడు మీరు అనే శంబాల ఏదైతే ఉందో అది వజ్రయానానికి సంబంధించి, బౌద్ధ మతానికి సంబంధించింది. కానీ వీళ్ళు ముగ్గురు ఉన్న యోగులు కూడా నేను ఈరోజు కనుక ఒక శ్రేష్టమైన ఒక సిద్ధిని పొందినానంటే ఆ సిద్ధికి తగు సిద్ధిని పొందడానికి షంగ్రీలా వాళ్ళు కూడా చేస్తారు. దానికి కలిగిన సిద్ధిని పొందడానికి వజ్రయాన శాఖ వాళ్ళని శంబాల వాళ్ళు చూస్తారు. శంబాల వేరుగా ఉన్నది, షాంగ్రీలా వేరుగా ఉన్నది, సిద్ధాశ్రమం వేరుగా ఉన్నది. సిద్ధాశ్రమాన్ని జ్ఞానగంజ్ అన్నారు. కనుక జ్ఞానగంజ్లో జరిగే వీటన్ని సప్తఋషులతో కూడుకున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, కృష్ణాది దేవతలు కూడా ఆహ్వానం చేసే సాధన సిద్ధాశ్రమంలో ఉన్నాయి గురుజీ ప్రకారం. ఈ సిద్ధాశ్రమానికి యోగ్యుడైన ఇప్పుడు 50,000 సంవత్సరాల నుంచి ఉన్న గురువును దాదాగురు స్వామి సచ్చిదానంద సద్గురుదేవుగా చెప్తారు. అదే కనుక మనం శంభాలాగని వీటిని బౌద్ధ గురువులుగా ఉన్నారు. వాళ్ళది హీనాయానం మహాయానం వజ్రయాన శాఖగా చెప్పబడింది. ఇది సనాతన ధర్మానికి సంబంధించి సిద్ధాశ్రమం. కనుక ఇవి మూడు వేరు దగ్గర ఇవి మూడు కూడా ఒకటే అని చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదు. అయితే స్వామి, మీరు ఇందనక చెప్పారు చాలామంది ఉగ్రదేవతలకి బలి పూజలు చేయటం అనేది చాలా తప్పు అనేసి. తప్పు అని లేదండి, అది క్షణకాలం ఇచ్చే మీకు సఫలత ఇస్తుంది, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది చేయడం వల్ల మన సనాతన ధర్మం దెబ్బతింటుంది అని మన ఏ ఋషి కూడా. ఇప్పుడు మనం విశ్వామిత్రుడి గురించి ఆలోచిస్తే శ్రీరామచంద్రుడిని లక్ష్మణుడిని 14 ఏట తన యజ్ఞంలో తాటక మారీచుడు స్వభావులు వాళ్ళంతా వచ్చి మాంసం వేస్తున్నారు, వాళ్ళని కాపాడడానికి మీరు రండి అని వాళ్ళకు అతి బల యొక్క విద్యని సంపాదించి ఆ రక్తం అవి హోమంలో పడకుండా కాపాడడానికి విశ్వామిత్రుడు స్వయంగా ఎవరైతే క్షత్రియ ఋషి తర్వాత బ్రహ్మ ఋషిగా మారినాడు. మరి మన దగ్గర మాంసం వేసిన ఋషులను ఒకరిని చూపించండి. అది ఋషి పరంపర కాదు, అది రాక్షస పరంపర, లేకుంటే ఉగ్ర పరంపర, లేకుంటే అఘోరీ పరంపర, లేకుంటే దాంట్లో ఇంకా చాలా పరంపరలు ఉన్నాయి. వాళ్ళు వామ మార్గంలో చేసే పరంపరలు. నేను దక్షిణ మార్గం పరంపర గురించి చెప్తున్నాను. నేను వాళ్ళని చెడు అంటలేను. తత్క్షణం అది చేయడం వల్ల మీకు ఫలితం లభిస్తుంది, కానీ అది శాశ్వతమైనది కాదు. తర్వాత అది వంశవృద్ధికి శ్రేష్టమైనది కాదు. ఇప్పుడు చాలా విషయాల్లో ప్రాణప్రతిష్ఠ అనేది ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడు ఏదైనా మనం జపం చేసేటప్పుడు కానీ ప్రాణ ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి చేయాలని కొంతమంది మామూలుగా కూర్చొని జపం చేస్తూ ఉంటారు. అంటే అట్లా కూర్చొని చేస్తే అది నామజపము, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటేనే, షోట సంస్కారాలు చేసుకుంటేనే నిజమైన జప విధానము అంటారు. ఏది కరెక్ట్ అంటారు? మొదలు ప్రాణప్రతిష్ఠ అంటే తెలుసు. ఇక్కడ చాలామందికి అపోహ ఉందండి. ప్రాణప్రతిష్ఠ ఏంటిదంటే నీలో ప్రాణశక్తి ఉంటేనే నువ్వు నీ ప్రాణాన్ని, ఇప్పుడు పరకాయ ప్రవేశం అన్నాం. పరకాయ ప్రవేశంలో పరకాయలో ప్రవేశించేది ఏమిటి? ప్రాణమా, ఆత్మనా? ఏం ప్రవేశిస్తుంది? కనుక ఈ ప్రాణం గురించి తెలిసిన, ప్రాణం అంటే వాయువును ప్రాణవాయువుగా చెప్పినాడు. ఆ ప్రాణవాయువును ఇతరులు ఇవ్వడం అనేది శ్రేష్టతమైనది. ఇప్పుడు మనం కనుక మౌనస్వామి కుర్తాళం పీఠం గురించి అడిగితే ఆయన మొట్టమొదటి గణపతి స్థాపించినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి కూడా ఇదే ప్రశ్న అడిగినారు. ఈ గణపతిలో ప్రాణప్రతిష్ఠ చేసిన అంటే అవునా ఉందా అని అంటే ఆయన దాని ఆ ఇంగ్లీష్ గవర్నర్ ఎవరు వచ్చినా ఆయన చెప్తే ఆయన నాడి పరీక్షిస్తే ఆయన నాడి కొట్టుకుంటుంది విగ్రహం. విఘ్నేశ్వరుడు కుర్తాళంలో ఉంది. అయితే అది ఆ ప్రాణప్రతిష్ఠ ఎంత శ్రేష్టమైనది. అదే కనుక మనం ఇప్పుడు ఆలోచిస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మీకు ఊరూరా కనిపిస్తాయి. కానీ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న రష్ కానీ డబ్బు కానీ పడడం అనేది ఈ వెంకటేశ్వర సేమ్ అట్లాగే మందిరం కట్టి అట్లాగే ఉన్న ఇక్కడ రావు. కారణం ఏంటంటారు? అక్కడ ప్రాణశక్తి ఎక్కువ. ఆ ప్రాణశక్తి స్థాపించిన వాడు ప్రాణశక్తిని కానీ తన యొక్క యోగ్యతను కానీ ఏ విధంగా పెంచినాడు? ప్రాణశక్తి దేవత ఉంది. ఆ ప్రాణశక్తి దేవతను మొదలు నీ లోపల కనుక నీ కుండలో నీళ్లు ఉంటే నువ్వు ఇతరికి దాంట్లో ముంచి ఇంకో నీళ్ళని ఎవరికి కుండ నీ పాత్ర కనుక అయితే నువ్వు ప్రాణశక్తిని కనుక జాగృతం చేస్తే
ఇప్పుడు చాలామంది చూస్తాం, గురుజీ గారు మీరు ఆశీర్వాదం ఇవ్వండి అని ముట్టుకోమంటారు. ఆశీర్వాదం నేను ఇచ్చేది నేను ముట్టుకుంటూనే ఉన్నాను కదా, కానీ నా యొక్క చేతులని ఇప్పుడు మనం క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు 2 చేతులు ఎత్తి దేవుడిని పూజిస్తారు. అంటే ఈ చేతుల ద్వారా వాళ్ళలో ఆ దేవతా కిరణాలు లోపలికి వెళ్ళి వాళ్ళు ఆశీర్వదిస్తే మనం కాళ్ళతో కానీ దీన్ని కానీ చేతులతోనే మనం ఆశీర్వదిస్తాం. ఇది వచ్చే క్రియ ప్రాణాన్ని తనలో ఎక్కువగా ధారణ చేసుకొని తన శిష్యుల్లో పంచడం అన్నది, తన ఇతరులకు ఇవ్వడం అన్నది ప్రాణశక్తిని జాగృతం చేసిన వాడికే సాధ్యం. కానీ చాలామంది దీన్ని చాలా తప్పుడుగా అనుకుంటారు. దీంట్లో ఏమిటంటే ఎవరిలో అయితే ప్రాణశక్తి జాగృతం చేయడానికి కావాల్సింది 3 అక్షరాలు ఉన్నాయి. ఆం హ్రీం క్రోం, ఆం క్రోం హ్రీం. ఆడ దేవతా శక్తులను వేరే, తర్వాత మగశక్తి దేవతలను వేరేగా చెప్పబడి ఉన్నాయి. దీని గురించి చెప్పడానికి ప్రాణశక్తి గురించి చెప్పేటప్పుడు ఈ ఆం క్రోం హ్రీం అనే బీజాక్షరాలు ఎందుకు ఉపయోగపడ్డాయి మీకు తర్వాత చెప్తాను. కానీ ఈ బీజాక్షరాలతో మన శరీరంలోని నాభి, హృదయం, కళ్ళు ఈ 3 కలిపి కనుక చేస్తే ఈ 3 ద్వారానే ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, చాలామంది మనం చూసేటప్పుడు నేను చూసిన తర్వాతనే శక్తి ఇస్తాను. అంటే కొందరు దృక్ శక్తి కళ్ళతో, కొందరు శ్వాసతో, కొందరు చేతి ఆశీర్వాదంతో, కొందరు బుద్ధితో, ఉచ్చారణతో మనం వాళ్ళలో ప్రాణశక్తి. నేను ఎవరితో మీతో వచ్చి మాట్లాడుతున్నాను, మీరు నేను మాట్లాడుతుంటే వింటున్నారు కాబట్టి నేను నా వాక్శక్తితో మిమ్మల్ని ఆ విధంగా చేసేసుకొని చెప్పగలుగుతున్నాను. అంటే నేను వాక్శక్తిని పెంపొందించాను. అట్లే మనం చూస్తూ ఇప్పుడు యోగానంద ఆత్మకథలో రాసినాడు. ఆయన చాలామంది గురువుని కలిసినాడు, కానీ ఒక కార్నర్ మీద ఒక సాధువుని చూసిన తర్వాత ఆయన దృష్టి ఈయన దృష్టి ఒకటైన తర్వాత ఆయన గమనించింది అంటే ఈయనలో ఏదో విశిష్టత ఉంది అని ఆయన్నే తన గురువును యోగుడైన శిష్యుడు కానీ ఆ ప్రాణశ్చేతన ఉన్నప్పుడే వాళ్ళిద్దరు కలుస్తారు. అందుకని మా గురువు చెప్పేవారు, ఏ గురువు ఇవ్వని ప్రాణశ్చేతన మంత్రాన్ని మా గురువుగారు తన గురుమంత్రంతో సహా ఇస్తారు. ఆ మంత్రం చేసిన వాడు ఆ ప్రాణశక్తిని శ్రేష్టతగా చేసి నా ముందు చాలామంది వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత ముట్టుకుంటే స్పర్శ చేస్తే, ఇప్పుడు మన ఆజ్ఞాచక్రం ఉంది, ఆజ్ఞాచక్రం ఒక గురువు ముట్టుకున్నాడు అంటే వాడు యోగ్యుడైతేనే ముట్టుకుంటాడు, లేకుంటే ముట్టుకోడు. 2 ఉన్నాయి ఇక్కడ, లలనాచక్రం అని ఆజ్ఞాచక్రం అని 2 ఉన్నాయి. లలనాచక్రం జాగ్రత్తం చేస్తే ఆయన దేవతలను కలిసే శక్తి, దేవతలను చూసే శక్తి వస్తుంది. ఆజ్ఞాచక్రం ఇస్తే గురుడు ఆజ్ఞ ఇచ్చిందని వాడు పాటిస్తే ఎదురుగా వాడు శ్రేష్ఠుడైతాడని చెప్పి ఈ ప్రాణశక్తిని జాగృతం చేయడం అనేది ఎవరికైతే వస్తుందో వాళ్ళే ప్రాణప్రతిష్ఠ చేయగలరు, కానీ ఇతరులు చేయలేరు. అయితే ఈ ప్రాణశక్తి జాగృతం అవ్వడానికి నువ్వు మొదలు గురువు మంత్రం ఇచ్చింది, నామమంత్రం ఇస్తారు, తర్వాత బీజాక్షరాలు ఇస్తారు. నామమంత్రంతో నువ్వు గురువుతో ఏకాగ్రత సాధిస్తే ఆ తర్వాత నీకు ప్రాణశక్తిని కానీ ఇవ్వడం. ఇప్పుడు మనం చూస్తాం వైర్తో మనం కరెంట్ పాస్ అవుతోంది. అట్లే గురువు యొక్క తన మంత్రజపంతో చేసిందని గురువు చెప్పేవాడు. నువ్వు నా మంత్రజపం కనుక 1,00,000 ఒకసారి చేసిన తర్వాత నువ్వు 5 గంటలకు లేచి నువ్వు నా ఫోటో ముందు కూర్చో, ఒక కాగితం మీద నీ ప్రశ్న రాసిపెట్టు, సాయంత్రం 24 గంటలు నీకు జవాబు అయిపోతే నేను గురువుని కాదన్నాడు మా గురువుగారు. అంటే అది ఏ శక్తి అయి ఉంటుంది? ఆయన మాట్లాడలేదు, ఉట్టి కాగితం మీద ప్రశ్న రాసినావు, 24 గంటల్లో నీకు జవాబు వచ్చింది. అంటే ఇప్పుడు మనముగా చెప్పబడే శాటిలైట్ విధానం ఏందో ఆ విధానం మొదటి నుండి కూడా మన ప్రాణశక్తితో కూడుకున్నదే ఉండి అది ఒక నుంచి శిష్యుల పైన ఆశీర్వాద రూపంగా ప్రవహిస్తోంది. ఆ విద్య చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజులో పుస్తకాలు చదివి గురువు అయిన వారు ఈ పనిని చేయలేరు. వాళ్ళు కొన్ని రోజుల్లో తన గురుత్వాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు, శక్తిపాతం గురించే చెప్పారు, కంటి ద్వారా, స్పర్శ ద్వారా, చక్షువుల ద్వారా. ఈ శక్తిపాతం అనేది ఎంతవరకు కరెక్ట్? శక్తిపాతం ద్వారా ఎదుటి వ్యక్తిలో మార్పు జరుగుతుందా? ఆ శక్తిపాతం ఇచ్చే గురువుకి ఎంత అర్హత ఉండాలి, తీసుకునే వ్యక్తికి కూడా అర్హత ఉండాలా? తీసుకునే వ్యక్తి కంటే ఇచ్చే వ్యక్తికి అర్హత ఉండాలి. ఎందుకంటే తీసుకునే వ్యక్తిలో కార్బన్ నిండి ఉంటే నేను ఎంత వేయాలన్నా సరే అది ఆ కరెంట్ ఫ్లో కాదు. ఆ విధంగాను అతనిలో అనుమానం, సంశయం ఉన్న వాడికి నేను కనుక ఇచ్చినా సరే అది వాడు బయటకు పోగానే నాకేం కాలేదంటాడు. కానీ మామూలు కనుక వాడి శరీరం శుద్ధమై అతని పట్ల విశ్వాసం ఉన్నవాడు కనుక అయితే నేను శక్తిపాతం చేసిన మరుక్షణం అంటారు నాలో చలనం కలిగింది అని అంటాడు. ఎందుకంటే పాత్ర ఖాళీగా ఉంటేనే దాంట్లో అమృతాన్ని కానీ పాలన కానీ పోయి, పాత్రనే కనుక నేను దుష్టత్వంతో నిండి ఉన్నది, దాంట్లో నేను పాలు పోసినా అది చెడిపోయే పాత్రని. కనుక శరీర పాత్ర ఎంత శుద్ధమైనదో, అంటే రిసీవ్ చేసుకునే కండక్టర్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే మన ఎలక్ట్రిసిటీలో ఆ పాత్ర శుద్ధమైనది కనుక ఈ పాత్ర పోసేది కనుక ఇచ్చేది కనుక అయితే ఆ పాత్రలో పోస్తే అది శ్రేష్టంగా మారుతుంది. ఈ రెండింటి యొక్క కలయిక, ఈ రెండింటి యొక్క వార్తాలాపం, ఈ రెండింటి యొక్క ట్రాన్స్ఫర్ చేసే శక్తి, తీసుకునే శక్తి అతనిలో ఉండాలి, ఇచ్చే శక్తి ఎన్ని ఉండాలి. అయితే గురువు కనుక ఎదుటివాడు యోగ్యుడు కాకపోయినా వాడిని యోగ్యుడు చేయడానికి 1, 2, 3 దశల్లో వాడిని పూర్తిగా మార్చగలి, వాడి కుండని ఖాళీ చేసి వాడి అహంని చంపేసి వాడిని యోగ్యుడిగా చేయగలడు. అయితే స్వామి, చాలా విషయాల్లో అమ్మవారిని కుండలిని శక్తిగా పోలుస్తారు. యోగ మార్గంలో చాలామంది కుండలిని సాధన అని చేస్తారు, కొంతమంది మంత్ర సాధనలో అమ్మవారిని చేస్తారు. ఈ 2 ఒకటైనా? మంత్ర సాధన ద్వారా కుండలిని రైజ్ అవుతుందా? కుండలిని ద్వారా మంత్రసిద్ధి దేవతా దర్శనం అవుతుందా? ఈ రెండిటికి ఏమన్నా సారూప్యత ఉందా? 2 వేరువేరా? నా దృష్టిలో కుండలినికి దేవతా ప్రత్యక్ష సిద్ధికి ఎలాంటి సంబంధం లేదండి.
భావన శ్రద్ధతో కూడుకున్నది దేవతలకు మనం ప్రత్యక్షం చేసే విధానం. శ్రద్ధ భావన ఉంటే వాడు శ్రద్ధతో కనుక తల వంచి తన దేవతను ఇస్తే శ్రద్ధతో కూడా అతనికి దేవతా దర్శనం కావచ్చు. కుండలిని అన్నది బ్రహ్మాండంలో ఉన్న దేవతలను కానీ బ్రహ్మాండంలో ఉన్న శక్తిని తన శక్తిలో తనలో ఆవహించుకొని చేసి ఎప్పుడు మనకి మనం అది శివుడు ఈ విధంగా ఉన్నాడు, యోగిని ఈ విధంగా ఉన్నది ఎలా చెప్పగలుగుతున్నాం? ఎవరు చెప్పిన, ఎవరు చూసినారు? ఎవడో ఒకటి చూసి ఉన్నవాడు దాని ధ్యాన మంత్రాన్ని రాసినాడు, వాడికి ఆ ధ్యాన మంత్రం ఎలా వచ్చింది? ఇది కనుకంటే యోగ్యుడైన యోగి కనుక ఉంటే ఎవడి సుషుమ్న ఇడా పింగళ నాడులు మూడు కూడా శుద్ధి అయి సహస్రారం చెందిన తర్వాత అతని యొక్క సూక్ష్మ శరీరం బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మాండంలో తిరిగినవి అతను చూసే ఏ యోగ్యమైన శక్తులు ఉన్నాయో వాటి యొక్క ధ్యాన మంత్రాన్ని రాస్తారు. ఈ రోజు రేపైతే ధ్యాన మంత్రాలు లేకుండానే మంత్రాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇష్టం వచ్చిన గణపతి భైరవుడో ఇంకో భైరవుడో ఆ దేవతకు ధ్యానమే లేదు, ఆ దేవతలే లేరు, వాడికి ఇష్టం వచ్చిన మంత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. ప్రతి దేవతకు ధ్యానం ఉంది. న్యాసం అనగా స్థాపన, శిలాన్యాసం అంటాం. న్యాసం అనే స్థాపన. దేవతను అంగన్యాస కరన్యాసపూర్వక న్యాసకపూర్వం. ఆ న్యాసం అంటే స్థాపన. నీ కరాలలో మంత్రం చేసేది ఎందుకు? నీ కరాలలో కరన్యాసంతో మంత్రం చేస్తున్నావు కాబట్టి కరాలలో అంగన్యాసం శరీరంలో ఆ దేవతను స్థాపింపజేసి తర్వాత నుంచి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస పూజ చేసేవాడు ఒక్కొక్కప్పుడు అమ్మవారికి స్నానం చేసేటప్పుడు తను చీర కట్టుకునేవాడు. అంటే తన శరీరాన్ని స్త్రీతత్వంగా మార్చి కానీ అమ్మవారికి స్నానం పోసేవాడు కాదు. ఈ తత్వం ఎంతమందికి తెలుసు? ఈరోజు ఎంతమందికి ఆ విధంగా చేస్తున్నారు? తెలియదు కదా. నీ అమ్మనైనా సరే నువ్వు బట్టలు విప్పి స్నానం వేస్తావా? వేయవు కదా. నీ లోపల ఆ న్యాసం చేసి ఆ స్త్రీతత్వం వచ్చిన తర్వాత నువ్వు అమ్మవారికి సాధన చేయగలరు. ఈ విధమైన తత్వాన్ని ఎవరైతే పెట్టుకొని చేస్తున్నారో వాళ్లకు కుండలిని జాగ్రత్త కాకపోయినా సరే వాళ్ళకి అమ్మవారి దర్శనం ఇస్తుంది. ఎప్పుడు రామకృష్ణ పరమహంస నా కుండలి జాగ్రత్త అయింది ఎన్నాడు అక్కడ అన్నది లేదు. ఆయన ఊరికే అమ్మవారితో శ్రద్ధాభక్తులతో విధేయులతో ఆ ముందు కూర్చుని ఎప్పుడు ఆమెతో మాట్లాడేవాడే తప్ప నా కుండలి జాగృతమైందని రామకృష్ణ పరమహంస జీవితంలో ఎక్కడైనా చూపించండి. అదే కనుక తైలంగ స్వామిని గురించి ఆయన కుండలి చైతన్యవంతమై ఉండేది. ఇక్కడ కూర్చుండి నేపాల్లో ఉన్నవాడిని కూడా ట్రీట్ చేసేవాడు. ఆయన అనారోగ్యంతో ఆయన పిలిస్తే అది కుండలి జాగృతమైన శక్తి యొక్క కారణం. కుండలిలో మన మూలాధారంలో ఉన్న శక్తిని తీసుకొని పోయి సహస్రాన్ని శివుడితో కలిపితే అవి బ్రహ్మాండంలో సూక్ష్మంగా శరీరం తిరిగే స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి ఏర్పడిన సూక్ష్మ శరీరం ప్రపంచంలో ఎప్పుడు ఏ భక్తుడు ఎక్కడ పిలిచినా సరే అది పోయి అతనే ట్రీట్ చేస్తుంది. ఇది కుండలి జాగృతమైన యోగుల యొక్క లక్షణం. భక్తి భావాలతో కూడుకున్న లక్షణం అది వేరు. అయితే స్వామి, కుండలిని అనేది శక్తి గురించి చెప్పారు, ప్రాణశక్తి గురించి ఇందనకి చెప్పారు. మనలో ప్రాణశక్తి ఉంటేనే మనం దేవతకి కానీ యంత్రానికి కానీ ప్రాణశక్తి ఆవాహన చేయగలము అని. ఎంత ఎక్కువగా ఉంటుంది ఈ కుండలిని వల్ల ఏమైనా ప్రాణశక్తి ఉద్దీపన అవుతుందా, లేకపోతే ఈ రెండు వేరు వేరా, లేకపోతే ఏమైనా సంబంధాలు ఉన్నాయి? కుండలిని శక్తి ప్రాణశక్తినే కాదు, ప్రకృతి శక్తిని మొత్తంలో తను ఆహ్వానం చేసుకుని. ఎందుకంటే శివుడు శక్తి రెండు కలిసినాయి కాబట్టి ప్రకృతిలో ఉన్న శక్తిని ఆహ్వానించే శక్తి కుండలిని యోగిలో ఉంది. అతని స్పర్శతోనే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. కాబట్టి కుండలిని శక్తి ఈ ప్రాణశక్తి కంటే గొప్పదైంది. అయితే స్వామి, ఇప్పుడు కొంతమంది ఉన్నారు మనలో ఉన్నటువంటి యోజస్సు వర్చస్సుగాను తేజస్సుగాను సహస్రానికే బ్రహ్మ తేజస్సుగాను వెళ్తుందంట. ఇప్పుడున్న సంసార జీవితంలో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎమోషన్స్, ఇప్పుడున్నటువంటి ఈ కల్చర్, ఫాస్ట్ కల్చర్ కానీ ఈ యొక్క విశృంఖలమైన కల్చర్లో బ్రహ్మచర్య నిష్ఠ, ఓజస్సుని తేజస్సుగా మార్చుకునేటటువంటి మంత్ర సాధనలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఈ యొక్క ఇదిలో పడి కొట్టుకుపోవటమేనా? అవే దాని కొరకే గురుజీ ఈ మంత్రతంత్ర యంత్ర విజ్ఞానం అనేది తీసిన విజ్ఞానం అన్నది. చాలామంది ఇవి లేక ఇప్పుడు మన సాధారణంగా గురుజీ కానీ నా ఆలోచన కానీ ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే, గత 450 సంవత్సరాలు విజాతీయులు వేరే జాతుల వాళ్ళు మన భారతదేశాన్ని పాలించి మన మందిరాలు కొట్టి అవి చేసినారు. 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు చేసినారు. దీనికి కారణమేమైంది? అప్పుడు యోగులు లేరా? అప్పుడు మాత్రం ఇప్పుడైతే చెప్తాం 50,000 3,000 సంవత్సరాలు యోగులు వాళ్ళని పడుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు? ఇది కనుక మనం సరిగ్గా ఆలోచించగలిగితే అప్పుడు ఈ విద్య కనుక వీళ్ళ ద్వారా అయితే నశింపజేయడం అనేది జరిగింది. మందిరాలు కొట్టేటప్పుడు వీళ్ళంతా యోగులు ఎక్కడ పోయినారు? మన ఆడవాళ్ళని చేస్తున్నప్పుడు వీళ్ళంతా ఎక్కడ పోయినారు అని ఆలోచన కనుక వస్తే, ఈ సిద్ధాశ్రమ యోగుల్లో వాళ్ళు గుహల్లో పోయి దాగి ఉండి తన తపస్సులో తాను ఉండిపోయిన అందువల్ల గురుజీ ఏమనేవారంటే ఈ విద్య బయటకు రాలేదు, వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఇక్కడ చేసేవాళ్ళు తన భక్తి కోసం ఏదో బతుకుతున్నారు. ఆ మందిరాల్లో ప్రాణప్రతిష్ఠ పోయేసరికి, ప్రాణప్రతిష్ఠ ఉన్నది అన్నది మీకు ఎప్పుడూ చెప్తాను. ప్రాణం ఒక శంకరాచార్యులు ప్రాణప్రతిష్ఠ పోసింది 500 సంవత్సరాలు ఆ విగ్రహంలో ప్రాణం ఉండవచ్చు. ఒక మామూలు యోగి చేసిన 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆ మందిరం బాగా వెలుగులో రావచ్చు. కానీ తర్వాత దాంట్లో పోయిన తర్వాత మనం పడిపోయిన మందిరాలు ఇప్పుడు మీరు కొల్లలు చూస్తూ ఉంటారు ప్రపంచంలో. దానికి కారణం ఏమైంది? దాంట్లో ప్రాణం ప్రతి ఒక్కరు పుట్టినవాడు ప్రతి ఒక్కడు నశిస్తాడు అన్నట్టు ప్రాణం ప్రశ్నించిన ప్రతి మందిరం కూడా పోతుంది. కానీ దాంట్లో కనుక ప్రాణం పోసే క్రియ పూజ ద్వారా కంటిన్యూగా ఉంటుంది. మనం ఎవరితో అయితే పూజ చేస్తామో దాంట్లో ఆ కంటిన్యూటీ ఉంటుంది. ఎక్కడైతే పూజ పోయిందో అక్కడ ప్రాణప్రతిష్ఠ పోయిన తర్వాత ఆ మందిరం
శిథిలావస్థలో వెళ్ళిపోతుంది. కనుక ఆ ప్రాణప్రతిష్ఠ అన్నది మాత్రమే, అది కొన్ని రోజుల వరకు మాత్రమే. యోగిక శక్తి ఉన్న ఏవైతే మందిరాలు ఉన్నాయో అవి వేల సంవత్సరాలు కూడా ఉండవచ్చు. ఆ యోగి యొక్క జీవితం పైన ఆధారపడి ఉంటుంది. ఆ యోగి కనుక 1000 సంవత్సరాలు బతికినాడు అనుకోండి, అతడి ద్వారా ప్రాణప్రతిష్ఠ చేసినవి 500, 400 సంవత్సరాలు, 600 సంవత్సరాలు. ఇప్పుడు మనం కనుక తిరుపతి దేవాలయాన్ని కానీ, మధుర మీనాక్షి దేవాలయాన్ని కానీ వీటిని ఆలోచిస్తే ఇవి 400-500 సంవత్సరాల నుండి ఈ విధంగా ఇప్పటికీ నడుస్తున్నాయి. కనుక వీళ్ళు స్థాపన చేసిన వాళ్ళు యోగ్యులైన వారు, వాళ్ళ ఆయువు 1000 సంవత్సరాలు, 600-800 సంవత్సరాలు ఆయువు వాళ్ళు స్థాపన చేసినారు. కాబట్టి వాళ్ళ ప్రాణశక్తి ఇన్ని రోజులు ఉంది, ఆ ప్రాణశక్తి ఆ మందిరంలో, ఆ గుడిలో అన్ని రోజులు ఉంటుంది. తర్వాత దాన్ని కనుక కంటిన్యూ చేసేవాడు, ఆయన చెప్పిన విధానాన్ని కంటిన్యూ చేసేవాడు ఉంటే, ఆ పూజ చేసినంతకాలం ఆ దేవతలో ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. లేకుంటే అక్కడ పూజ మానిపోయిందంటే అది శిథిలావస్థలోకి వెళ్ళిపోతుంది. యమ నియమాలు, బ్రహ్మచర్యము ఇవి పాటించాల్సింది కొన్ని గృహస్థంలో ఉన్నాయి. ఇవి సాధనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? ఇవి చేయకుండా ఓన్లీ సాధన చేస్తే ఎంతవరకు ఫలిస్తుంది? మీ సాధన మీరు కనుక మీ ఏదైనా కోరిక నెరవేరడానికి చేస్తున్నారనుకోండి, దానికి ఇవి అవసరం లేదు, యమ నియమాలు అవసరం. నేను పరీక్షలో పాస్ కావాలా, లేకుంటే నా పొలం అమ్ముడుపోతలేదు, దానికి అమ్ముడుపోవడానికి ఒక చిన్న సాధన చెప్పండి సార్, నా కోర్టులో వ్యవహారం ఉంది సార్, ఆ కోర్టు కేసు, దానికి యమ నియమాలు అవసరం లేదు. మామూలుగా ఆ దేవత మంత్రం చేసేసుకోతే సార్, నీవు బ్రహ్మాండంలో ఉన్న ఏదైనా శక్తిని సాధించడానికి చేసేటప్పుడు చేసే ప్రక్రియకు యమనియమాలు. అందుకనే గురూజీ ఏమన్నారంటే, జోషి నేను ఈ సిద్ధాశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చినా, నా గురువుకు ప్రార్థన చేసి ఎందుకు వచ్చినా అంటే, నా భారతదేశ పరిస్థితిని నేను చూసినాను. అంత యంగ్గా ఉన్నవాళ్ళు విద్యార్థులు కానివ్వండి, ఇద్దరు కానీ అందరు చెడు మార్గాల్లో పోతున్నారు, మన దేవతలను విస్మరిస్తున్నారు. వాళ్లకు సరైన మార్గం చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళ కోరికలు నెరవేరకుండా ఉంటే ప్రతి ఒక్కడు నాకు ఉద్యోగం కావాలని పోవడం తప్ప, వాడు ఉద్యోగం లేకుండా కూడా నువ్వు బతకగలవురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఈ ప్రపంచంలో ప్రకృతిని కనుక ఆరాధిస్తే నువ్వు హాయిగా బతకగలవురా అని చెప్పే విధానం లేదు. అందుకని నేను అక్కడ తిరిగి వచ్చి ఈ మంత్రతంత్ర యంత్ర విజ్ఞాన పత్రికను స్థాపించి, నేను చాలామంది ఎవరికైతే దేవతల పట్ల ఇష్టం ఉందో అలాంటి వాళ్ళని పిలిచినారు, మీరు సాధన చేయండి అని. వాడు వచ్చి సాధన చేసేటప్పుడు మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటి, గురుజీ నాకు డబ్బులు వస్తాయా, గురించి నాకు కరణ్ పిశాచం విద్యతో నేను జ్యోతిష్యం చెప్పగలనా, అన్ని సంపాదన మార్గాలు అడిగినాడు తప్ప తాను ఒక యోగుడైన ఋషి అవుతానో, తాను ఒక యోగిని అవుతానో ఏమన్నాడు అడగలేదు. కనుక నేను ఇప్పుడున్న ఈ సంసారాన్ని, ఇప్పుడున్న ఈ ప్రపంచాన్ని నేను చూసింది ఏంటంటే, వాళ్ళ కోరికలు నెరవేరేటంత మట్టుకే వాళ్ళు చేస్తున్నారు. కనుక ఇది సాధ్యం. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్కి పోమంటే చాక్లెట్ ఇచ్చి పంపిస్తే వాడు అరే చాక్లెట్ ఇస్తారా స్కూల్కి పోమంటే పోతాడు. ఆ విధంగానే వాడి కనుక సాధన ద్వారా వాడి కోరికలు నెరవేరిస్తే వాడు సాధనా మార్గంలో వస్తాడు. కాబట్టి నేను ఈ మంత్రతంత్ర విజ్ఞానం ద్వారా మొట్టమొదటి వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ఈ పత్రికను స్థాపించాను. వారి కోరికలు నెరవేరడానికి యమనియమాలకు అంతగా పాటించకుండా మామూలు జీవితం జీవిస్తూ నీ శ్రద్ధాభావాలతో కనుకుంటే నీ కోరికలు నెరవేర్చడానికి మంత్ర సాధన చెప్తున్నాను. కానీ యోగి అవ్వడానికి కానీ, ఋషి అవ్వడానికి కానీ, తపస్సు చేయడానికి కానీ యమనియమాలు అవసరం. దేవత ప్రత్యక్ష సిద్ధి కొరకు కూడా మామూలు కోరికలు నెరవేరడానికి అవసరం లేదు. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చాలా వరకు సాధనా మార్గంలో ఆధ్యాత్మికంగా ఉంటున్నారు. పిల్లలు చాలా వరకు ఇప్పుడున్నటువంటి ఫాస్ట్ కల్చర్లో మానసిక ఈ రుగ్మతలు అనుకోండి మానసికంగా అవుతున్నారు. ఈ తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేయలేరు, వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయడానికి కానీ, వాళ్ళ ప్రవర్తన, బిడ్డల యొక్క ప్రవర్తన మార్చడానికి కానీ, భర్త యొక్క ప్రవర్తన మార్చడానికి కానీ, లేకపోతే భార్య యొక్క ప్రవర్తన మార్చడానికి కానీ మనకి మంత్రశాస్త్రంలో ఏమన్నా చెప్పబడే? మీరు అన్ని అడిగిన ప్రశ్నల వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సాధన ద్వారా వాళ్ళని అందరినీ సాటిస్ఫై చేసి పంపుతాను. సాధనలు ఉన్నాయి. తాగే పిల్లవాడు ఉన్నాడు, తల్లిదండ్రులు కొట్టే పిల్లవాడు ఉన్నాడు, భార్య విచ్చలవిడిగా తిరిగే భార్య ఉంది, భార్యాభర్తలో పోట్లాట్లు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నవాళ్ళు చాలామంది వస్తున్నారు. సాధన ద్వారా సాధించవచ్చు. గురూజీ తన పుస్తకం భౌతిక సాధన సాఫల్యమని, లక్ష్మీ సాధన అనే పుస్తకంలో ఈ ప్రతి మీరు అడిగే మనిషి జీవితంలో పుట్టిన నుండి చనిపోయే వరకు వచ్చే ఏవైతే ఆటంకాలు గల జీవితం ఉందో ఆ ఆటంకాలు నిర్వర్తించడానికి సాధనలు ఇచ్చినారు. సాధనలు ఉన్నాయి. ఆ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలామంది చిట్టి తంత్రాలు అంటారు. అంటే చాలా తంత్రమార్గంలో, అంటే ఇప్పుడు లక్ష్మీదేవిని జపం చేస్తూ ఉంటారు, లేకపోతే ఇంకొకటి మంత్ర జపం చేస్తూ ఉంటారు. దానికి కొన్ని రావి ఆకులతో కలిపి సాధన చేయటం, చిట్కాలు అనండి చిట్కా, ఇట్లాంటి చిట్కాలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? నేను దీంట్లో యోగ్యంగా ఉంటేనే చెప్పవచ్చు. ఇప్పుడు మనం కనుక రావి చెట్టుని కనుక వస్తే విష్ణువు ఉన్న చెట్టు, బిల్వపత్రం శివుడికి ప్రీతికరమైంది, తులసి చెట్టు కృష్ణుడికి ప్రీతికరమైంది, వటవృక్షం బ్రహ్మకు, వీటికి పలాశ వృక్షం బ్రహ్మకు ప్రీతికరమైందని దీంట్లో వాసం ఉందని చెప్పబడతారు. కనుక ఆ ప్రీతికరమైన ఆ చెట్టును కనుక మనం ప్రకృతి రూపంగా ఆరాధించగలిగితే ఆ ఒక్క చిన్న పని కోసం దాన్ని సాధించడానికి ఆ చెట్టును పూజించినప్పుడు తులసికి మనం ప్రదక్షిణ వేస్తాం.
చేస్తాం. కారణం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో సుఖశాంతులు ఉండాలి, ఇంట్లో బ్యాక్టీరియా రాకూడదు. ఈరోజు ఇంక తులసి చెట్టు మీద చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంట్లో మన ప్రాంగణంలో తులసి చెట్టు పెట్టుకోండి. దానికి కారణం ఏంటంటే చిన్నగా ఏమీ చేయకుండా చిన్న చిన్న వాటిలో మన కోరికలు నెరవేర్చడానికి చేసే క్రియ అది చిట్కా మాత్రమే. అప్పుడు ఆ సంగతికి వస్తుంది. కానీ మొత్తంగా వాడు ఏదో ఆ చిట్కా చేయగానే కోటీశ్వరుడు అవుతాడని కానీ, పెద్ద బీమార్లు పోతాయని కానీ, అనారోగ్యం పోతుందని కానీ అనుకోవడం కాదండి. అది చిన్న చిట్కాలు అంతనే. ఇప్పుడు ఒకరి జాతకం చూస్తే వాడి కర్మ ఫలితం ప్రకారం పేదవాడుగా ఉంటాడు, లేకపోతే వాడి ఒక చిన్న కుటుంబంగా ఉంటాడు, వాడి అవసరాలు ఏదో తీసుకునే వ్యక్తిగా కర్మ సిద్ధాంతం ప్రకారం వాడి జాతకంలో కర్మలు అలా సూచిస్తూ ఉంటాయి. వారికి మంత్రం ఇచ్చి వారిని కోటీశ్వరులను చేయవచ్చా? చేయవచ్చు అండి, చేయవచ్చు, ఖచ్చితంగా చెప్పగలను. వాడు కనుక తన గురు పట్ల శ్రద్ధ కనుక పెట్టుకొని తన గురు పట్ల సమర్పితుడైతే దరిద్రుడిని కూడా కోటీశ్వరుడు చేయవచ్చు. దానికి ఎంత కాలం పట్టవచ్చు? అది వాడిపైన ఆధారపడి, వాడి శ్రద్ధ, వాడి విశ్వాసం, వాడి సాధనపైన ఆధారపడి ఉంటుంది. అంటే మన భారతదేశంలో ఇప్పుడు పేద దేశం అని చాలామంది పేదవాళ్ళు ఉన్నప్పుడు గురువులు ఒక 100 మందినో 1000 మందినో ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తే భారతదేశానికి కష్టాలు లేవు కదా? అవును, వాస్తవమే. కానీ అలాంటి వాళ్ళు రావట్లేదు కదా. వాడు కోరిక నెరవేర్చుకోవడానికి వస్తున్నాడు తప్ప నేను లోకల్యాణం చేస్తానని ఎవడ రావడం లేదు కదండి. వచ్చిన బాధ ఇలా ఎక్కడంటే, ఇప్పుడు నేను నా గురువుతో ఉన్నప్పుడు నా గురువు గారికి అడిగినాను, ప్రభు నేను 2 రూమ్లో ఉండి ఈ హైదరాబాద్లో ఉన్నాను, 2 గదుల్లో కిరాయితో ఉండేవాడిని. నేను అప్పుడు అనుభవించి సాధన చేయాలనే తపన బాగా ఉండేది. సాధన చేయలేకపోయిన పరిస్థితిలో నా చిన్న పిల్లల్ని 2 తీసుకుని, నా భార్యను తీసుకొని ఏ మంత్రాలయమో ఏ శ్రీశైలం అడవులో అక్కడ పోయి సాధన చేసి 3 రోజులు ఉండి సెలవులు పెట్టి వచ్చేవాడిని. ఎందుకంటే సాధన ఇంట్లో చేయలేము. సాధారణంగా కనుకుంటే ఇప్పుడు కరెంట్ కానీ ఇవన్నీ కానీ ఒక ఎనర్జీ ఉన్న శక్తులు అవి నీ ఎనర్జీని లాగుతాయి. నీకు సరి అయిన సాధన ఎందుకు ఋషులు మన వాళ్ళు రాజులైనా సరే పోయి ఋషులకు ఆశ్రమంలో కలిసేవారు. వాళ్ళ ఆశ్రమంలో అడవుల్లో ఉండేవాళ్ళు. అక్కడ కారణం ఏంటిది? అక్కడ పొల్యూషన్ లేకుండా ఉండేది. దేవతా తత్వాలను నీవు మంత్రంతో ఆ దేవతను సృష్టించి దాంతో లాభం పొందగలవు అన్న అనువాయితీ కనుక కరెక్ట్ కనుక అయితే నువ్వు అడవిలో వెళ్ళి చేసే సాధనకు ఇంట్లో ఉండే సాధనకు చాలా తేడా ఉంది. కనుక అడవుల్లో ఎక్కడైతే ఈ రావి చెట్టు కానీ మనం గౌతమ మహాబుద్ధుడిని చూసినారు. ఆయన రావి చెట్టు కింద తన తపోబలాన్ని ధ్యానంతో ఆయన ధ్యాన శిక్షణను యోగ సిద్ధిని పొందినారు అని చెప్తారు. ఎందుకు మనం రావి చెట్టు కింద పోవాల్సింది? ఆయన రాజకుమారుడు కదా, ఇంట్లో ఉంటే మంచి గదిలో కూర్చొని చేసేవాడు కదా, ఎందుకు పోవాల్సి వచ్చింది? వీటన్నిటికీ ఏంటంటే సరి అయిన వాతావరణం, నిశ్శబ్దంగా ఉండే వాతావరణం, మంచి ఆక్సిజన్ గల వాతావరణంలో మనం చేస్తే సాధన అది శ్రేష్టంగా సిద్ధిస్తుందని అప్పుడు మా గురువు గారిని అడిగి మీరు చెప్పిన ప్రశ్నకు ఏంటంటే, చాలామందికి ఇండ్లు లేవు, సరిగ్గా 2 రూముల్లో ఉండి రోజు వాడి తపన వాడుకునే పిల్లలు ఏడుస్తున్నారు, భార్య తిడుతోంది, తల్లిదండ్రులు ఉన్నారు, వాడు అక్కడ సాధన చేయను. కనుక నేనేమన్నా అంటే, గురూజీ ఒక సాధనా స్థలం, ఇప్పుడు మందిరాల్లో వెళ్ళి మనం సాధన చేయాలనుకున్నా సరే టైం అయిపోయిన సార్ మందిరం క్లోజ్ అయిపోయింది వెళ్ళిపోమంటాడు. వాడు పోయి నది ఒడ్డున స్నానం చేస్తే అక్కడ ఊరోళ్ళు వచ్చి అరే వీడేడో తంత్రం చేస్తున్నాడు రా అంటారు. వాడికి తెలియదు కదా, వీడేదో క్రియ చేస్తున్నాడు, తంత్రప్రయోగం చేస్తున్నాడు అంటారు. కనుక మీరు చెప్పిన అంటే గురువుగారు చెప్పిన ఎన్ని సాధనలు ఉన్నాయో అది చేయడానికి ఒక సాధనా స్థలం కావాలి గురూజీ. నేను అలాంటి సాధనా స్థలాన్ని స్థాపించాలనుకుంటున్నాను, మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి అన్నాను. గురుగారు చాలా నవ్వి, జోషి నువ్వు ప్రయత్నం చేయన్నారు. ఆయన యొక్క ఆజ్ఞాఫలితమే ఈరోజు ఈ నిఖిల్ చేతనా కేంద్రం. నేను ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే రాత్రి పౌరులు అనుకున్నా మీకు ఏ సాధన ఉన్నా మీరు ఇక్కడ హాయిగా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఆటంకాలు కానీ లేకుండా ఇక్కడ సాధన చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా వెళ్ళినా మీరు చూడండి, ప్రతి దగ్గర వేరే ఆశ్రమాలకు పోండి, వేరే ధర్మశాలకు పోండి, 12 అయింది మీరు లైట్ బంద్ చేయండి, 12 అయింది మీరు రూమ్ క్లోజ్ చేయండి, 5 గంటలకు రండి భోజనం చేయండి. ఇక్కడ అట్లాంటి ఆటంకాలు లేవండి. సాధకుడు ఇక్కడ తన సాధనను 24 గంటలు ఎప్పుడైనా చేయవచ్చు. అలాంటి సాధనా స్థలిని స్థాపించినాను. అయితే స్వామి, సాధన 24 గంటలు చేయొచ్చు అన్నారు, కానీ సాధనకి కొన్ని బ్రహ్మముహూర్తం అని ఇట్లా కొన్ని చెప్పారు. ఆ యొక్క ముహూర్తంతోనే చేయాలా, లేకపోతే కొన్ని సాధనలు కొన్ని సమయాల్లో సిద్ధిస్తాయి? ఇప్పుడు ఉగ్ర సాధనలన్నీ రాత్రిపూట చేయాలి. మీ ప్రశ్నల్లోనే జవాబు ఉంది. బ్రహ్మముహూర్తం అంటే బ్రహ్మకు సంబంధించిన సాధనాలు అంటే గాయత్రి జపం కానివ్వండి, ఇవన్నీ ఆంజనేయ స్వామిని కానివ్వండి, వీటన్నింటినీ బ్రహ్మముహూర్తంలో సాత్విక దేవతల గురించి చేసే సాధనను బ్రహ్మముహూర్తం చేయాలి. ఏ దేవత ఎప్పుడు చైతన్యవంతం ఉంటుంది? సాధారణంగా మనం ఎప్పుడు కూడా 12 నుండి అంటే మధ్యాహ్నం 12 నుండి 6 గంటల వరకు సాధన చేయం. అది రాక్షసులు దేవతలను పూజించే సమయంగా చెప్పబడింది. అదేవిధంగా సాయంత్రం మళ్ళీ సంధ్యా సమయంలో మనం ఆ సంధ్యా సమయంలో చేసే గాయత్రి విధానాన్ని సాత్విక దేవతల గురించి చేస్తాం. లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే దీపాలు వెలిగించి దీపావళి వరకు చేస్తాం.
అట్లా అదేవిధంగా కాళికమ్మ వారు శ్మశానంలో తిరుగుతుంది కాబట్టి ఆమె శ్మశాన సాధన కోసం రాత్రిపూటనే చేయాలని ఉంది. ఆమె ఉగ్రంగా ఉన్నదని చెప్పి అది ఆమెను అమ్మగా కొలవచ్చు, శక్తిగా కొలవచ్చు, వాళ్ళు కొలిచే వాడిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆమె చైతన్యవంతం ఎప్పుడు ఉంటుందో తెలుసుకొని రాత్రి సాధనలు కూడా చేయవచ్చు. బ్రహ్మముహూర్తంలో చేసే సాధన వేరు, పొద్దున 6 గంటల నుండి 10 గంటల లోపల సాధన చేసేవారు, మధ్యాహ్నం చేసే దేవతలు యక్ష గంధర్వ కిన్నర అప్సరసలు ఉన్నారు, వీళ్ళని కూడా సాధనలు ఉన్నాయి. వీళ్ళను ఎప్పుడు సాధించాలనేది ఒక సమయం నిర్ణయించింది. వాళ్ళు చేసే సాధనలు యక్షగంధర్వ అప్సరలు కూడా దేవతలను కొలుస్తారు. వాళ్ళు సాధన చేసేటప్పుడు కనుక సాధకుడు చేస్తే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యి వీడి సాధన కాదు, వీడు శబ్దింపబడతాడు. కనుక ఆ దేవతల యొక్క సమయాన్ని గుర్తించుకొని సాధన చేయడం అనేది గొప్పది. ఆ విధంగా చేస్తేనే ఈ బ్రహ్మముహూర్తం మీరు ఏదైతే అన్నారో, బ్రహ్మముహూర్తం అట్లే రౌద్రముహూర్తం, విష్ణు ముహూర్తం అట్లే ఉంది, కాలరాత్రి ముహూర్తం ఉంది. వీటన్నిటిని ఆ ముహూర్తం తెలుసుకుని యోగ్యుడైన గురువు చెప్తే ఆ దేవతను ప్రసన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరే ఉన్నారు ఆఫీస్లో పోయే వేళలో వచ్చి సార్ నాకు మీరు మా పని చేసి పెట్టారంటే మేము అంతా భోజనం చేద్దాం సార్ అంటే మీరేమంటారు, నా ఆఫీస్ సమయమే నువ్వు పొమ్మంటారు. ఆ విధంగానే ప్రతి యక్ష గంధర్వ కిన్నర అప్సరస దేవత రాక్షస పిశాచాలు కూడా తమ తమ దేవతలను ఆరాధన చేస్తారు. వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు కనుక మనం ఆ దేవతను పిలిస్తే ఆ దేవతను శపిస్తుంది తప్ప మనం శ్రేష్టతను పొందలేం. కనుక కాలాన్ని నిర్ణయం చేసి ఏ దేవత సాధన ఏ విధంగా చేయాలని గురువు నిర్ణయించి శాస్త్రాలు నిర్ణయింపబడి ఉంది. ఆ విధంగానే శాస్త్రాలు చేయాలి. కనుక బ్రహ్మముహూర్తం సాత్విక దేవతలకు మంచివి. సృష్టి అంతా బ్రహ్మతత్వంతోనే నడుస్తుంది, బ్రహ్మ నిర్ణయించిన దాంతోనే నడుస్తుంది. అయితే ఈ దుర్మార్గులు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ నెగిటివ్ పర్సన్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రాజకీయ నాయకుల్లో ఈ కల్మషం ఎందుకు, ఈ బాధ ఎందుకు, అంత అద్భుతాన్ని సృష్టించవచ్చు కదా. ప్రతి ఒక్కడు పుణ్యాత్ముడిగానే ఆయన తలరాత రాయొచ్చు కదా. చెప్తాను దానికి. బ్రహ్మమయమైన ఈ పృథ్వీ లోపల మీరు అనుకున్న ప్రకారం కనుక అయితే చక్రం తిరుగుతూ ఉంటే అయ్యా దినమంతా 24 గంటల దినమే ఉంటే సరే రాత్రి ఎందుకు అని. రాత్రి నీకు సాధారణంగా నీకు నిద్రపోవడానికి ఇచ్చింది, శరీరానికి శాంతి చేయడానికి. రాత్రిలో ఎవరు ఇస్తారు, దొంగతనాలు చేయడానికి రాత్రి ప్రవేశిస్తుంది, మా పెద్దవాళ్ళ కాదు కదా. ఈ ప్రకృతిలో మహామాయ యొక్క నిర్ణయం ఆయనే నిర్ణయించినాడు. తెల్లవారుజామున రాత్రి పొద్దు అనేది 2 వైపులా ఉంది. పొద్దున్న నువ్వు కర్మ చేసుకో, రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పబడింది. కానీ ఆ రెస్ట్ని కనుక నువ్వు సరిగ్గా కాపాడించకపోతే అది నీకు విపరీతమైన పరిణామాలు ఇస్తుంది. ఆ విధంగానే ఈ మంచి చెడులు ఉంటేనే దేవత యొక్క ప్రాశస్త్యం ఉంది, దేవతల యొక్క శ్రేష్టత్వం ఉంది. వాళ్ళు సృష్టించలే, నీవు నీ యొక్క స్వార్థం వల్ల. ఇప్పుడు రాత్రిలో వాడు ఏం చేస్తాడు, అందరు నిద్రపోయినారు కాబట్టి దొంగతనానికి పోతాడు. వాడు సంపాదించలేని అకర్మణ్యుడు, కర్మం చేయనివాడు. కర్మ చేసేవాడికి దినమంతా కర్మ చేసి రాత్రి హాయిగా నిద్రపోతాడు. కర్మ చేయకుండా డబ్బు సంపాదించేవాడు మీరు చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు కర్మను చేయకుండా ఆకస్మికంగా ధనం సంపాదించాలి. ఎవరిని ముంచి చేయాలి అన్నది వాళ్ళ కృతి. అది రాత్రికాల దేవతలు అసురులు అనుకోండి, వీళ్ళు సరులు. ఇది మొదటి నుంచి జరుగుతుంది. కనుక దినమెంత అవసరమో రాత్రి ఎంత అవసరమో ఆయన మంచి భావనతో చేసినాడు. కానీ దాంట్లో చెడు భావనతో నడిచే మీకు ఆయన శిక్షిస్తున్నాడు కదా. నువ్వు రాత్రిలో దొంగతనం చేసి నీకేంటిది, కర్మ చేయకుండా నేను డబ్బును సంపాదించాలి. ఇప్పుడున్న ప్రకృతిలో మీరు చూస్తుంది అదే. అది ఎక్కడంటే ఏమి కర్మ చేయదు. పొద్దున్న సాయంత్రం బండి తోలుకుంటూ వాడు పండ్లు అమ్ముకుంటూ కూరగాయలు అమ్ముకుంటుంటే రాత్రిపూట ఏదో అన్ని పోగా 100 రూపాయలు వాడికి మిగులుతాయి. కానీ ఒక ట్రేడ్ చేసేవాడు ఉన్నాడు, ఒక లాటరీ వాడు ఉన్నాడు, ఒక తీసేసుకొని వాడు లక్షాధికారి అయిపోతున్నాడు నిమిషంలో. అది ఈ క్రియ ఏదైతే ఉందో అది వాడి నాశనానికి కారణమవుతుంది తప్ప ఈ క్రియ మొదటి నుంచి కూడా జరుగుతుంది. దేవతలను ఎందుకు ప్రార్థిస్తాము అంటే కర్మకు సరి అయిన ఫలితాన్ని ఇవ్వడానికి దేవతను ప్రార్థిస్తాం. ఆ దేవతను ఎందుకంటే చాలామంది చూస్తాం 24 గంటలు కష్టపడి వాడు 10 రూపాయలు సంపాదించలేడు. దేవత ఆరాధన చేసేవాడు ఈరోజు 1 గంటలో కూడా 1000 రూపాయలు సంపాదించగలడు. దేవతను ఎందుకంటాం అంటే నా కర్మకు సరైన ఫలితాన్ని ఇవ్వు అని ప్రార్థించడానికి చేసిన దేవతాతత్వం ఉంది. అది బ్రహ్మ సృష్టించిన దేవతలే, బ్రహ్మ సృష్టించిన అసురులే, బ్రహ్మ సృష్టించిన మానవులే. ఇది రాత్రి పగలు అన్నది ఏదైతే ఏ విధంగా అతను సృష్టించినాడో అదంగానే మంచి చెడు అనేది కూడా సృష్టించా. ఆ విధంగానే మంచి చెడు మనుషులను కూడా, అసురులను సురులను కూడా సృష్టించినాడు, మానవులను వీళ్ళు కూడా సృష్టించినాడు. ఇదే మహామాయ యొక్క తత్వం. ఈ మహామాయ తత్వంలో అందరం కూడి ఉన్నాం. దేవత ఆరాధన చేసేవాడు మంచివాడుగాను, కోరికలు అనుసరించి మంచివాడు చెడ్డవాడు కానీ. ఇప్పుడు హిరణ్యకశిపుడు అయినా సరే, రావణాసురుడు అయినా సరే బ్రహ్మనే ప్రార్థించినాడు. బ్రహ్మను ప్రార్థించే వరం పొందినాడు కదా. బ్రహ్మకి ఇచ్చేటప్పుడు తెలియదు, ఆ వరం ఇచ్చేటప్పుడు వీడు చెడు పనులు చేస్తాడని. అయితే ఇక్కడ ఏంటిదంటే నిన్న ఉదాహరణ ఇచ్చిన ఇట్లా ఇంటర్వ్యూలు అడుగుతప్పుడు ఒక పిల్లవాడు ఐఏఎస్ పరీక్ష రాస్తున్నాడు. వాడు చాలా బాగా చదివి పరీక్ష రాసినాడు, పరీక్షలో పాస్ అయినాడు. ఆ తర్వాత వాడు లంచాలు తీసుకోవడం మొదలెట్టినాడు. అయితే ఐఏఎస్ పాస్ చేసిన వాడు తప్ప, లేకుంటే వాడి గుణం తప్ప కాదు కదా. అందుకనే హిరణ్యకశిపుడు తపస్సు చేసినాడు. తపస్సుకు నేను ఫలితాన్ని ఇవ్వాల్సిందే, బ్రహ్మనే కానీ, విష్ణువే కానీ, శివుడే కానీ, అది అమ్మవారే కానీ. తపస్సుకు ఫలితాన్ని ఇచ్చిన తర్వాత వాడు అహంకారి అయి ఇంద్రుడిని వాడిని వెళ్ళగొట్టడం ఇవన్నీ చేసినాడు. ఇది దాన్ని బట్టి దాని ఫలితాన్ని వాళ్ళు అదే విష్ణువు అదే శిష్ణువు వరం ఇచ్చిన వాడే వాళ్ళని చంపినారు. కనుక ఆచరణ తపస్సుకు ఫలితం ఉంది.
వాడు చెడుతో చేయని మంచితో చేయని తపస్సు చేసిన ఫలితం దేవతలు ఇవ్వాల్సిందే, ఆ కర్మకు ఫలితాన్ని ఇవ్వాల్సిందే. ఈ కర్మను అనుసరించి చెడులు రెండు ఉన్నాయండి. కర్మ చెడుకు చెడు ఫలితం, మంచికి మంచి ఫలితం. దేవుడితో సృష్టించిందే. హిరణ్యకశిపులను, రావణాసురుడిని వీళ్ళు కూడా సృష్టించింది వాళ్ళే, వరాలు ఇచ్చింది వాళ్ళే, పని చంపింది వాళ్ళే. అయితే ఈ మాయని, మనస్సు మాయ వీటల్లో కొట్టుకొని వెళ్ళిపోతుంది సమాజం. ఈ మనస్సుని మాయని దాటి, అంటే ఆ మనసుని మాయని జయించడానికి కానీ దాన్ని దాటడానికి కానీ మంత్రశాస్త్రం ఏమన్నా చెప్పిందా? గురువు ఒక్కడే మార్గం అండి నా దృష్టిలో. యోగ్యుడైన గురువు మాత్రమే మనస్సును మాయను దాని నుంచి బయటకు తెలిసి సరైన మార్గంలో పోగలిగేవాడు, మార్గదర్శకుడు, ఆశీర్వాదం ఇవ్వగలిగిన వాడు, ఆ శక్తిని ప్రసాదించగలిగిన వాడు గురువు ఒక్కడే యోగ్యుడైన గురువు. అది కూడా గురువు పుస్తకాలు చదివిన గురువులు కాదు, లేకుంటే ఏదో తన ఇష్టం వచ్చిన చేసేవాడు గురువులు కాదు. తాను తపస్సు చేసి తపస్సుతో సంపాదించి శక్తితో చేసే ఒక గురువే మాయ నుండి కానీ, మోహాన్ నుండి కానీ, చెడుదంటుని కానీ వాడిని బయటకు తీయగల శక్తి గల. మనం చూస్తాం మన జీవితంలో మనం కనుక మన పురాణాలు కనుక ఆశ్రయిస్తే, రత్నాకరుడు ఆయన మనుషుల్ని బాగా చంపేసి వాళ్ళ ధనాలను తీసుకొని చూశాడు. నారదుడు ఏ రోజైతే ఒకరోజు ఆయన స్పర్శ చేసినాడు, వచ్చినాడు. అతను చెప్పిన తర్వాత అతను ఒక్క నారాయణ మంత్రం చేయరా నీకు ఇదంతా నీతో వచ్చేది కాదని చెప్తే అతనే వాల్మీకి అయినాడు. మన దగ్గర ఉంది ఉదాహరణ ఉంది కదా. ఆ విధంగానే విశ్వామిత్రుడు క్షత్రియుడై కామధేను తత్వాన్ని చూసిన తర్వాత నేను క్షత్రియత్వం అన్నాడు, బ్రహ్మత్వమే గొప్పది అనేసి ఆ క్షత్రుడైన వాడు బ్రహ్మర్షి అయినాడు కదా. కనుక యోగ్యుడైన గురువు అలాంటి ఎన్ని చెడ్డ అలవాట్లు ఉన్నా సరే వాడు మంచి చేయగలిగే శక్తి యోగ్యుడైన గురువులో ఉంది. చివరగా గురుతత్వం గురించి ఇంత చెప్పారు ఈ ఇంటర్వ్యూలో. మీ గురువుతో మీరు పొందిన అద్భుతమైన అనుభూతి ఏమిటి? అసలుకి ఆయన్ని గురువుగా స్వీకరించాలనే ఒక అనుభూతి కలగడానికి మూల కారణం ఏంటి? వారితో పొందిన అనుభవాలు ఏంటి? నేను అంటే చిన్నప్పటి నుండి మా అమ్మ నాన్నలు దైవికంగా రోజు పూజలు అవి చేసేవారు, వాళ్ళతో ఉండేవాడిని. కానీ ఒక కుతూహలత ఉండేది ఏంటంటే దేవుడిని చూడాలని. మా సొంత ఊరిలో ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక పడిపోయిన గణపతి దేవాలయాన్ని కట్టినాం. అప్పుడు ఎంత రూపాయి అందరూ కలెక్ట్ చేసి దేవుని గుడి కట్టినాం. దాని పూజ నేనే చేసేవాడిని. ఎప్పుడు గణపతిని ప్రార్థించేవాడిని. కానీ ఆ గణపతి గుడి పెద్దదైతే ఎంత బాగుండో అది అనుకుని నడిచేవాడిని. దేవత ప్రత్యక్షం అవుతుందని చాలా స్వాములను అడిగినాను, అయ్యా దేవత ప్రత్యక్ష సిద్ధి చేయగలం అంటే కలియుగంలో సాధ్యం కాదు అని చెప్పినారు. కానీ నేను జాబ్ చేస్తున్నప్పుడు నాకు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు నేను ఏపీ ఎక్స్ప్రెస్లో కూర్చున్నప్పుడు ఏదైనా పుస్తకం కొనుక్కునేది. అయితే ఒకనాడు తంత్ర సాధనాయ అని మా గురుగారు డాక్టర్ నారాయణ శ్రీమాలి గారు రాసిన పుస్తకం చదివినాను. దాంట్లో ఆయన 5-6 ఉదాహరణలు ఎలా ఇచ్చినారంటే దేవతలను ప్రత్యక్షం చేసుకోవచ్చు. నాకు కుతూహలత పెరిగింది. నేను ఇంకా అక్కడి నుండి ఆయన ఎక్కడ ఉంటున్నారు అని అడిగి ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఆయన ఇప్పటికీ ఉన్నారు, ఇలా చేయగలుగుతాను అని. డైరెక్ట్గా ఆ పుస్తకం చదివిన జోధ్పూర్ వెళ్ళినాను. జోధ్పూర్ వెళ్ళి, అయ్యా నేను ఫలానా హైదరాబాద్ నుంచి ఫలానా జాబ్ చేస్తాను, మీరు మీ పుస్తకంలో దేవత ప్రత్యక్ష సిద్ధి జరుగుతుంది అని రాసినారు, మరి ఇప్పటికీ జరుగుతుందా అని అన్నాడు. ఆయన వేరే వాళ్ళ మాదిరిగా ఇది కలియుగం కాదు ఇది అండి. నాకు చెప్పిన ఒకటే ఒక ప్రశ్న, ఏ దేవతను ప్రత్యక్షం చేసుకుంటావు అన్నాడు. ఆశ్చర్యపోయినాను. ఇంకా నాకు అప్పుడు ఏం తోచలేదు. తోచకుండా నేను అయ్యా గణపతి యొక్క పూజ చేస్తాను, రోజు గణపతి మంత్రం నా గుళ్ళో కట్టినాను, శ్రీ గణేశాయనం అంటారు కదా, నేను గణపతి దర్శనం చేయదలుచుకున్నాను అన్నాడు. అనగానే అన్నాడు, నువ్వు గురుమంత్ర దీక్ష రేపు పొద్దున వచ్చి తీసుకో, ఆ తర్వాత నేను నీకు సాధన చేస్తాను గణపతి మంత్రం గురించి. అంత గట్టిగా చెప్పిన వాళ్ళు నాకు ఇంతవరకు ఎవరు లేరు. ఆశ్చర్యపోయాను. ఇటు ఆఫీస్లో నేను ఎవరికి చెప్పలేదు వచ్చేసినానని, ఇటు కనుక ఈయన దగ్గర ఉంటే మరి ఎన్ని రోజులు అవుద్దామో తెలియదు. అయినా అన్నాడు, నువ్వు 3 రోజులు ఇక్కడ ఉంటావంటే నేను నీ కోరిక నెరవేరుస్తాను అన్నారు. 2వ రోజు వెళ్ళి మంత్రదీక్ష తీసుకున్నాను. ఆయన ఆశ్రమంలోనే పైన ఒక గది ఉండేది సాధకుల కోసం. ఆ సాధనా గదిలో గణపతి మంత్రం ఇచ్చి ఏమన్నారంటే, చూడు నేను చెప్పిన విధంగా చేస్తే మాత్రం నీ గణపతి దర్శనం తప్పకుండా చేయిస్తాను అన్నారు. ఆయన ఒక చేతిలో దీపం ఇచ్చేసి, ఒక చేతిలో నాకు మంత్రమాల ఇచ్చేసి ఇష్టమైన గణపతి మంత్రాన్ని చెప్పినారు. ఈ గణపతి మంత్రం ఈరోజు ఇంత కావాలి, ఈరోజు ఇంత కావాలని చెప్పినారు. 3 రోజుల్లో ఇంత మంత్రం పూర్తి కావాలని చెప్పినారు. మొదటి రోజు అది పెట్టేసుకొని చేస్తుంటే నాకు చేతి నొబ్బెట్టింది. దీపం ఇట్లే పెట్టుకుని ఇట్లే చేతి అంటే నొబ్బెడుతుంది కదా. ఆయన స్వయంగా ఋషులకు ఇచ్చే కమండలం లాంటిది నా చేతి కింద తెచ్చి పెట్టేసేసి మంత్రజపం చేసినాను. ఆ మొదటి రోజు చేసే వరకు కనీసం 16 గంటలు పట్టింది. 2వ రోజు అదే 14 గంటలైంది. 3వ రోజు అది 10 గంటలకు జపం అయ్యే పరిస్థితి. ఎప్పుడైతే నా చివరి మాల నడుస్తుందో, పూర్తి అవుతుందో, అప్పుడు గురూజీ వెనక నుంచి చూసినారు. నా వెనక కూడా సాధకులు ఉన్నారు. వాళ్ళందరినీ పంపించేసి గురూజీ ఒక్కరిని అందరూ వచ్చి ఊరికే తలవిపినారు, జపం అయిందా అని. ఆయనకు తెలుస్తుంది కదా. నేను కూడా తలవిపినా, అయిపోయింది, ఇంక చివరి మాల ఉంది అనేటట్టు నేను ఆయనకు చెప్పేసిన తర్వాత నవ్వి తాను వాళ్ళందరూ ఎన్నుకున్న వాళ్ళని పంపించి ఆ రూమ్ గది మూసేసి వెళ్ళిపోయినారు. నా చివరి మాలకి ఇంకా 10 మణులు ఉన్నాయనగా గొప్ప వెలుగు ఏర్పడింది. నేను ఆయన చేసే సాధనా కక్షలో గొప్ప వెలుగు ఏర్పడి నాకు ఏమైంది, లైట్స్ వచ్చినా ఏమొచ్చినాయి, ఇక్కడ ఏమైంది ఇలా వెలుగు వచ్చింది నేను చూస్తాను, నా కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. కానీ
వెలుగు ఏదైతుందో అది గణపతి ఆకారంలో మారిపోయింది కొద్ది క్షణాలు. నాకు అప్పటికి ఇంకా 5 మడులు ఉన్నాయి. అది చూసేసి నేను ఇంకా నాకేం చేయాలి, ఇప్పటికి కూడా గగురుపాటు వస్తుంది అది కనుక నాకు ఆ సిచ్యువేషన్ ఆలోచిస్తే. ఆ తర్వాత ఆ గణపతి ఆకారం నా చేతిలో ఉన్న దీపాన్ని కింద పెట్టేసి నా చేతిలో లడ్డు పెట్టడం జరిగింది. ఒక్క 5 మడులకు నేను ఏదైతే 5 మడులను ఎక్కువ 10 సెకండ్లో పూర్తి చేసేవాడిని. కనీసం 5 నిమిషాలు పట్టింది 5 మడులు పూర్తి చేసేవారికి. అది పెట్టిన తర్వాత ఆ అదృష్టరూపం కాగానే తలుపులు తెరుచుకొని గురూజీ వెనక నుంచి వచ్చినారు. నేను ఎంతసేపు గురుచరణాలు ఏడిచానంటే నాకు తెలుసు ఆ లడ్డుని తీసుకున్న తర్వాత. ఇప్పటికీ కూడా దేవతా ప్రత్యక్షతని చూడవచ్చు అన్నది ఆ జీవితంలోని ఆ మొదటి రోజు ఆయన కలిసిన ఆ ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత ఆయన. కానీ నేను తర్వాత చెప్పేది ఏంటంటే ఆయన పరీక్ష ఇంత అంతా కాదు. ఆ తర్వాత నేను ఇంకా ఏమేమో చేస్తానని చాలా ఊహించి ఆయన దగ్గర ఏవేవో కోరికలతో పోయినాను. కానీ ఒక్క కోరిక కూడా నెరవేరకుండా ఆయన 10 సంవత్సరాలు 82, 86 నుంచి 93 వరకు ఆయన పరీక్ష చేసింది ఇంత అంతా కాదు. ఈరోజు చేస్తానో రేపు చేస్తాను అన్నట్టు ఒక డబ్బు లేకుండా ఒక కోరిక నెరవేరకుండా ఆయన దగ్గర పోయిన పనులు కాకుండా చాలా. కానీ ఒకటే ఒక మాట నా 1993లో అది నాకు బాగా తెలుసు. 3 జూన్ 1993లో ఆయన దగ్గర పోయి నమస్కారం చేసి ఒక మాట అన్నాను, గురూజీ ఈ జీవితానికి మీరే నా గురువులు, అయితే సామర్థ్యవంతుడైన శిష్యుడిగానే నన్ను తీర్చిదిద్దండి, లేకుంటే నాకు మరణాన్ని ఇవ్వండి, నేను చనిపోవడానికి రెడీగా, నేను ఇలాంటి జీవితాన్ని బతకలుసు. ప్రతి ఒక్కరు చూసిన వాడు నాకు ఏం సాధనలు పెట్టినవరా, ఏం సాధనతో అవుతుందా, కలియుగంలో అవుతావా, నేను పిచ్చివాడుగా, సాధనతో భార్య పిల్లల్ని పోషించవచ్చా, అవి చేయవచ్చా, అందరూ ఇదే మాటలు ఈ విధంగానే అనడం మొదలుపెట్టేసరికి చివరికి ఆ రోజు అన్నాను. అప్పుడు గురూజీ నాకు ఇచ్చిన దీక్ష జీవితంలోని గొప్ప దీక్ష. ఆ దీక్ష ఇచ్చిన తర్వాత నేను వెనుకకు మళ్ళీ చూడలేదు. నా జీవితంలో ఏమి తక్కువ ఏది ఈరోజు కూడా ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత యొక్క నేను ప్రత్యక్ష సిద్ధిని అనుభవిస్తున్నాను. కనుక యోగ్యుడైన గురువు ఆయన ఇచ్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తున్న ఈ క్రియ ఆయన కృపే, ఆయనతో అది నా జీవితంలో మొదటి అనుభవం, చివరి అనుభవం, ఎప్పటికీ ఉన్న అనుభవం. ఆయన నా పూర్వజన్మ గురించి కూడా చెప్పినాను, కానీ ఇప్పుడు అది ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. మీ దగ్గరికి ఎవరైనా వస్తే దేవతా సిద్ధిని ప్రసాదించగలరా? వాళ్ళ యొక్క నిష్ఠపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నా గురువే నాకు అంత పరీక్ష తీసుకొని నాకు ఇచ్చినాడు కాబట్టి నేను యోగ్యుడైన వాడిని పరీక్ష నేను చేస్తాను. పరీక్ష చేసిందాక ఇవ్వను. పాత్ర సరి అయినదైతేనే ఇవ్వడం సరైన పద్ధతి అండి, దాని దురుపయోగం కాకూడదు. చాలా చాలా సంతోషం స్వామీజీ. చాలా సాధకులకి పనికొచ్చేటటువంటి ఎన్నో సమాధానాలు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం, అద్భుతమైనటువంటి జ్ఞానగంగని మనం స్వీకరించాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.